పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుగా విందాం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఇక చక్క నా వైపు చూసి వినండమ్మా అందరూ. కొద్ది నిమిషాలే, చక్కగా మీ దృష్టి అంతా వాక్యం మీద ఉంచండి. ఇక్కడ మన కోసం రాయబడినటువంటి ఈ మాట చాలా అవసరమైంది. ఇది స్కూల్ కదా. స్కూల్లో పిల్లల్ని టీచర్స్ ఎందుకు పిలుస్తారు? చదువు కోసం పిలుస్తారు. బడికి ఎందుకు వెళ్తారు? చదువుకోవటం కోసం. గుడికి ఎందుకు వెళ్తారు? ఆశీర్వదించబడటం కోసం. నా మాట మీ అందరికీ అర్థమైందా? ఒక బడికి చదువు కోసం వెళ్ళారు, ఒక మందిరానికి ఆశీర్వదించబడటానికి వెళ్ళాలి. లోకంలో ఎక్కడ ఎవరి దగ్గర దొరకని దివ్యమైన ఆశీర్వాదాలన్నీ దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి అనే మర్మం మనందరం ఈ పూట గ్రహించుదుముగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారు అని రాయబడింది. ఎందుకు వచ్చారు మందిరానికి అంటే మనలో చాలామంది చెప్పే మాట ఏంటిది? ఎందుకు వెళ్తున్నారు మీరు చర్చ్కి? ఎందుకు వెళ్తున్నారు? వై ఆర్ యూ గోయింగ్ టు చర్చ్ అంటే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఏంటిది మన సమాధానం ఏంటి? మనం అనే మాట చాలామంది, అమ్మో రోగాలతో ఏం పాడు, సమస్యలు మళ్ళీ పెరుగుతాయో ఏమో, ఇంకా ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్దో ఏమో, మళ్ళీ ఇవన్నీ ఎవడు పడతాడు? ఇప్పటికే పడేవాడితో అల్లాడిపోతుంటే ఇంక లేనిపోయి అవన్నీ వాటన్నిటిని వాడేవాడు మోతాడు రా నాయన. అందుకోసం ఏదో ఒక రకంగా వీలు చేసుకొని చర్చికి పోతే ఉన్న తిప్పలన్నీ పోతాయి అని చెప్పి వచ్చేవాళ్ళే చాలామంది. భయపడి మందిరానికి రాకూడదు. మందిరానికి వచ్చిన వాళ్ళు ఆశీర్వాదానికి వారసులు, అంటే హక్కుదారులు. వాటిని స్వతంత్రించుకోవటానికి ఆయన సన్నిధికి మనందరం నడిపించబడదాము గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారా? మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారా? దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారా? 2 బలిపీఠాలు కట్టారు, ఒకటే స్థలంలో, ఒకటే సమయంలో, ఒకటే కడుపున పుట్టారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒక ఆయన కయ్యను, ఇంకొక ఆయన హేబెల్. ఇద్దరు బలిచ్చారు, ఇద్దరు అర్పణను అర్పించారు. ఇద్దరి ప్రాసెస్ ఒకటే, కానీ ఒకళ్ళ అర్పణని దేవుడేమో అంగీకరించాడు, ఇంకొకళ్ళని దేవుడు త్రోసేసాడు. ఒకళ్ళనేమో దేవుడు బ్లెస్ చేశాడు, ఇంకొకళ్ళనేమో శపించి పంపించాడు. ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాలా, శాపానికి గల కారణం ఏంటిది? ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటిది? ఇక్కడికి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీవించబడతారా? ఈ మందిరానికి వచ్చి కూడా శపించబడే వాళ్ళు కూడా ఉన్నారా అని ఈ 2 వ్యత్యాసాలు ఈ పూట మీకు చెప్పాలి నేను. దేవుడు మనందరికీ సహాయం చేసి మన మనోనేత్రాలని తెరిచి దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడనుగాక. హల్లెలూయా. వినండి, స్కూల్కి వచ్చిన ప్రతి పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారా? ప్రతి ఒక్కళ్ళు ప్రయోజకులు అవుతారా? నాతో పాటు చదువుకున్న నా క్లాస్మేట్స్ ఉన్నారు. మళ్ళీ పేరుకి మళ్ళీ ఒక్కొక్కడు నేను బీటెక్ చేసి దేవుని పని చేయడానికి వచ్చాను. వాళ్ళు బీటెక్లు అయిపోయి ఎంటెక్లు అయిపోయి టెక్కుల మీద టెక్కులు చేసి ఇంకేందేందో చేద్దామని చెప్పి యుఎస్లు పోయి ఇంత చేసి ఒకడు మార్చిలో సెంటింగ్ చెక్కలు బిగుతుండు మొన్న మధ్యనే. అరే ఇదేందిరా, ఇంత దౌర్భాగ్యాన్ని స్థితికి దిగజారిపోయాను, ఏమైందంటే తప్పేముంది, ఇదేమో తప్ప అంటాడు. తప్పు కాదు, బడికి పోయి ఇంత చదువు చదివి నువ్వు మేకులు కొట్టడం తప్పు అంటున్నా నేను. నా మాట మీ అందరికీ అర్థం కావాలా? ఇప్పుడు ఇంత చదువుకున్నప్పుడు ఆ చదువు ఉపయోగకరంగా మార్చబడాలి కదా. మరి ఉపయోగకరంగా మార్చబడిందా? కారణం ఏంటిది అంటే వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, కానీ అక్కడ ఏం చేయాలో, అక్కడున్న రూల్స్ ఏంటిదో, ఏం చేస్తే ప్రయోజకుడిగా మార్చబడతాడో, తాను ఏదైతే బోధించబడినటువంటి విషయాలను విన్నాడో ఆ విన్న వాటి ప్రకారంగా చేయలేకపోయాడు గనక తన బతుకు ఆ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా, స్కూల్ అయినా, ఇప్పుడు శ్రీ చైతన్య టెక్నో అంటున్నారు, మామూలు స్కూల్ అంటున్నారు. ఈ టెక్నో అంటే వేసేసి పండ పెడుతున్నారు పిల్లల్ని. మరి ఇవన్నీ దీంట్లో ఇంటే బాగోదు కానీ అంటే మామూలుగా అన్న వెనకాల ఉన్న వాళ్ళకి అన్న వినబడుతుంది అన్న మాట, ఓకేనా? హల్లెలూయా చెప్తాం అందరం గట్టిగా. అంటే నేను అనే మాట ఏంటిదంటే, ఇప్పుడు మంచి స్కూల్లో పిల్లగాడికి సీట్ రావటం ఎంత ముఖ్యమో,
పిల్లగాడు అడిగి పోయి కొంచెం చదవటం కూడా ముఖ్యం కదా. అవునంటారా? బడికి పోయేస్తే చాలా. మా బాబు శ్రీ చైతన్య టెక్నో, మా బాబు ఫలానా నారాయణ, వాడి చదువే నారాయణ అయిపోయింది, ఏమీ లేదు. వాడు ఏం చదువుతాడు వాడికి అర్థం కాదు. మన ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాళ్ళ మనవరాల్ని 2 రేళ్ళు ఎంత 2 ఎంత అంటే 14 అంటుంది ఆ పిల్ల. నేను 10 సార్లు అడిగినా 14 అన్నది. నేను అనుకున్నా నా కాలంలో చదివేటప్పుడు 4, ఇప్పుడు 14 రేటు పెరిగిందేమో అని. నేను అనే మాట ఏంటంటే, ఎంత మంచి సేవకుల దగ్గరకు మనం వస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఏ సహవాసం దగ్గర మనం నడిపించబడుతున్నాం అనేది ముఖ్యంగా. దీని అంతటికంటే ఇది ముఖ్యమే. మంచి స్కూల్లో జాయిన్ అవ్వటం ముఖ్యమే. పిల్లల్ని ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేస్తామా? ఏదో ఒక స్కూల్లే అని అనుకుంటారా? ఇంటి దగ్గర బడిలే పోనీలే పిల్లగాడు పోయి వస్తాడులే అనుకుంటామా? పిల్లలకి ఖచ్చితంగా మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూలే కావాలని, అవసరమైతే దూరమైన వాళ్ళకి స్కూల్ బస్సు ఒకటి అరేంజ్ చేసి, స్కూల్ బస్సు ఫెసిలిటీ మనకి లేకపోయినా, సౌకర్యం లేకపోయినా, ఆటోలు పెట్టో మనమే వాళ్ళని ప్రతిరోజు తీసుకొని వెళ్ళో దించి మన పిల్లల్ని కష్టపడి చదివిస్తాం. అంటే లౌకికమైన చదువుకోవాలంటే ఇంత ప్రయాసపడతారు మీరు. మరి దైవికమైన ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యానికి పాత్రులుగా మార్చబడాలి అంటే ఏదో చర్చికి పోతే పని అయిపోయింది అంటారా? ఏదో ఇంటికి దగ్గరలో ఏదో మనకి దగ్గర మనకు అనుకూలమైన చర్చికి పోతే ఇక సరిపోయింది అంటారా? కాదా? ఒక స్కూల్లో ఎత్తుకున్నప్పుడు దేవుని వాక్యానికి చూడండి, ఇంటికి దగ్గరగా ఉన్న మందిరాన్ని కాదు ఎతకాల్సింది, వాక్యానికి దగ్గరగా ఉన్న మందిరాన్ని మనం ఎత్తుకోవాలి. హల్లెలూయా. దానికోసం ప్రయాసపడాలా, కష్టపడాలా, తిప్పలు పడాలా, ఎట్నో ఒకట ప్రయాసపడి కష్టపడి సంపాదించాలి. మంచిది, సీట్ వచ్చింది అంతేనా? ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఓకేనా? ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? సీట్ వచ్చిన తర్వాత వచ్చిన ఆ సీటు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు కష్టపడటం మొదలు పెట్టాలి. సీటు రావటం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత నువ్వు ఆ కాలేజా, స్కూలా, యూనివర్సిటీ దేంట్లో అయినా నువ్వు వెళ్ళి నీ ఎఫర్ట్ అంతా అక్కడ పెట్టాలా, నీ ప్రయాస అంతా అక్కడ నువ్వు కనపరచాలా, నీ రక్తం అంతా బిండాలా, నువ్వు అంతా కష్టపడాలా. నువ్వు బాగా ప్రయాసపడి, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడే శ్రేష్ఠునిగా మార్చబడతాడు అక్కడ. అవునంటారా కాదంటారా? మరి అక్కడ అందరికంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడు ఉన్నతమైన వాడిగా మార్చబడతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అనే మాట ఖచ్చితంగా నిజమైతే, మరి ఇక్కడ మన భక్తి ఇంతమందిలో ఏదో అరకొరగా భక్తి చేస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయా? చెప్పరక్క అన్నా. అందరిలో ఒకళ్ళమా? అందరిలో ప్రత్యేకమైన వారమా? ఇది చూడండి, మన భక్తి, మన ప్రార్థన దేవుని కదిలించేదిగా మార్చబడినప్పుడు నువ్వు వద్దన్న దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అల్లడి చెప్పండి అందరు గట్టిగా. దేవుని దగ్గర ఏమో ఆశీర్వాదాలు మొత్తం ఇటు పెట్టిన ఆశీర్వాదాలు 2 చేతులు నిండా పట్టుకొని ఉన్నాడు. ఎవరికి ఇద్దామా అని చెప్పి మనం అప్పుడప్పుడు 2 చేతులు నిండా సామాన్లు పట్టుకొని ఇటు నడుతుంటాం చూడండి. ఆ ఏడబడేస్తాం, ఏడబగలు కొడతాం మనకే అర్థం కాదు. మనమేమో ఆశీర్వాదం కాదు, మనం ఏది పట్టుకున్నా శాపమే కాదా? ఏది పట్టుకుంటే అది ఏడెత్తేస్తామో మనకే అర్థం కాదు. ఏసే నీకులు అంటాడు కాదు, ఆయన ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేసేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా జ్ఞానమైన మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడు, అంత సర్వాంతర్యామి అయిన దేవుడు నీకోసం ఆశీర్వదించడానికి ఆశీర్వాదాలన్నీ పట్టుకొని నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన నిన్ను ఆశీర్వదిద్దామని దేవుడు ఇక్కడ ఉంది, నిన్ను బ్లెస్ చేద్దామని దేవుడు అనుకుంటున్నాడు. మరి దానికి తగ్గ అర్హత మనం సంపాదించాలా లేదా? ఇప్పుడు పోలీస్ కావాలని మీలో చాలామంది కోరిక, ఇంకొకటి ఇంజనీర్ కావాలని కొంతమంది కోరిక, డాక్టర్ కావాలని కొంతమంది కోరిక. కోరిక ఉండగానే సరిపోయిందా? ఇప్పుడు మెడిసిన్ కాలేజ్ ముందుకు పోయి నేను కూడా డాక్టర్ కావాలి అని చెప్పి అనుకుంటే అవుతావా? ఇక్కడ బయట స్టెథోస్కోప్ చెవులలో పెట్టుకున్నా నువ్వు ఏమేం చేసినా అందరికి ఎట్టి చూపించిన నేను పిచ్చోడు అంటారు. నేను అన్న మాట అందరికి అర్థమైందా? వెనక కూడా వీళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా వాడు ఇట్లాంటి ఈ మ్యానరిజంలో వాడు ఎంత ప్రవర్తిస్తుంటే వాడిని చూసి ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, వీడు పిచ్చోడేమో, మైండ్ లేదు, వీడికున్న చిప్ అంతా ఇదైపోయిందట్టుంది, పాపం ఏంది ఇట్లా అయిపోయాడు. అంటే నువ్వు ఒక డాక్టర్ అవ్వాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి ఒక అర్హత ఉండాలి, అవునా? ఇప్పుడు ఒక పోలీస్ అవ్వాలంటే, ఒక కానిస్టేబుల్ అవ్వాలంటే వాడు అందరికంటే ముందే లేవాలా, తెల్లవారుజామున లేచి రోడ్లు వెంబడి పడాలి కాదా? నా విశ్వాసంలో వచ్చిన మంది ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, నాకు వాళ్ళ తెప్పాలని తెలుసు, అందుకోసం చెప్తున్నా మీకు. ఒక్కొక్కళ్ళు రోడ్లు పట్టుకొని ఉదయం 4:30, 5 లేవటం, 5 నుంచి 7 వరకు కిలోమీటర్లు ఉరికినోళ్ళు ఉరికినట్టే. ఇంత తిప్పలు పడితే దేవుని దయ వల్ల 3 సార్లు, 4 సార్లు, 5వ సారికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు.
ఇంత తిప్పలు పడి కూడా. అంటే మరి ఒకసారి నేను ఇంత పరిగెత్తినా కదా, ఏమో ఒక్క మార్క్ రిటర్న్లో పోయింది చాలామందికి. ఇన్ని ఈవెంట్స్ అన్నిట్లో అయిపోయినా రిటర్న్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. మరి అరే నాయన, ఇట్లా హై జంప్ చేపిత్తిరి, లాంగ్ జంప్ చేపిత్తిరి, 100 మీటర్స్ ఉరికిత్తిరి, ఇంత కష్టపడి ఉరికి, ఇంక రాయటం ఏముంది, మీరే ఏదో ఒకటి రాయండి, ఒక మార్కేగా తగ్గింది, ఏదో కలపచ్చగా ఎంతకన్నా ఉరికినా కథ నన్ను చూడండి అని అంటే నేను ఓకే రైట్ వెరీ గుడ్, దయాప్రాప్తుడానికి శోభం ఇంకట్లా ఏలినవాడు నీతో ఉంటాడని చెప్పి ఇసంట లాక్కొచ్చి నీకు ఇతరా ఇంకా చెయ్యరా అట్లాంటి ఏం చేయరా. ఇక నీకు డిస్క్వాలిఫై అంటే డిస్క్వాలిఫై అయినా ఒక్క మార్క్ తగ్గినా కుదరదా. అరే ఒక గవర్నమెంట్ నుంచి నీకు జాబ్ రావాలంటే కష్టమైతే మరి దేవుని దగ్గర అప్ టు మార్క్ మనం రీచ్ అయ్యామా? దేవుడు అనుకున్నంత ఆత్మీయత మన హృదయాలలో కనపరచబడిందా? దేవుడు కోరిన భక్తి మన జీవితాల్లో పెరిగిందా? దేవుడు ఆశించిన విధంగా మన కుటుంబాలు నడిపించబడుతున్నాయా? ఆయన ఏం కోరుకున్నాడు మీ జీవితాల్లో? ఆయన ఏం ఆశిస్తున్నాడు మీ వద్ద నుంచి? ఏం అనుకుంటున్నాడు మీ పట్ల? అది మనకు ఒక ఆలోచన ఉండాలి. ఏదో బైబిల్ పట్టుకొని వచ్చామని కాలం వెలబుచ్చుకొని పోయే విశ్వాసంగా మనం ఉంటే మీరు ఎప్పటికీ అంతే ఉంటారు. నేను చెప్తున్నా ఇది నిజం. నాకు 30 years 30 సంవత్సరాలు. నాకు శ్రీలంక, అండమాను, చాలా ప్రాంతాలు ఊర్లని ఊరేగే వచ్చిన. చాలా మంది చూసిన మీలాంటి మొహాలన్నింటినీ. వింటున్నారా? బెంగళూరు పోయినా, బాంబే వెళ్ళా. వింటున్నారా? మంచి మంచి బిగ్ షాట్లకు వాక్యాలు చెప్పా. ఐపీఎస్ వాళ్ళకి గెస్టెడ్ ఆఫీసర్లు కూర్చోబెట్టి వాక్యాలు చెప్పా. క్రిస్మస్, సెమీ క్రిస్మస్లు చేశా. నేను వాళ్ళందరికీ చెప్పిన మాట మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. నేను ఎంత ప్రయాసపడి వాక్యం చెప్పినా ఆ వాక్యం మీ జీవితాలలో మీరు క్రియాపూర్వకంగా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప, దానిని వాక్యానుసారంగా మీరు జీవించాలి అన్న ఆలోచన దృక్పథం మీ హృదయాలలో కలిగినప్పుడే దేవుని కనుదృష్టి మీ కుటుంబాల మీద ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దర్జాగా ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరిని బతిమిలాడాల్సిన పని లేదు, వాళ్ళకి దండాలు దశకాలు పెట్టాల్సిన పని లేదు, వాడికి వీడికి వెనకాల నుంచి వాళ్ళ కింద నుంచి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, రికమెండేషన్లతోని పని లేదు, మాటికి 10 సార్లు ఆడికి పోయి దేబ్రిచ్చే పని ఉండదు నీకు. ఎందుకు? నువ్వు అర్హుడివి, నువ్వు యోగ్యుడివి. యు గాట్ యువర్ సీట్. ఈ యూనివర్సిటీలో నీకు సీట్ వచ్చింది, నువ్వు అర్హత సంపాదించావు, ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్న ఆ రేంజ్కి నువ్వు చేరావు. యు హావ్ రీచ్. దానికి సంబంధించి నువ్వు అర్హునిగా మార్చబడితే ఈ లౌకికమైనటువంటి ప్రభుత్వం నీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తుంది, దానికి తగ్గ జీతాన్ని. ఒక మాట మీరందరూ నాకు చెప్పాలా? దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆ దినాన దేవుడు తన ప్రజల్ని, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, వారందరిని ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున మన మధ్యలో లేడా? ఉన్నాడా? లేడా? మరి వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మన ఆశీర్వదించడా? బెంగళూరులో నాకు తమ్ముడు ఉన్నాడు, సిఐఎస్ఎఫ్లో పనిచేస్తాడు. వాళ్ళది తెలంగాణ. అయితే సిఐఎస్ఎఫ్లో జాబ్ వస్తే బెంగళూరులో జాబ్ వచ్చింది, అక్కడ పనిచేస్తాడు. మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వస్తే ఆ కొత్త ఫోను ఆయన కూడా నాకు పంపిస్తాడు. ఇంక నొక్కటం తెలియదు మనకి, ఇంక చూసుకొని మరో వాళ్ళు చెప్పుకొని ఆడవాళ్ళు. ఇప్పుడిప్పుడే దీన్ని తెలుసుకుంటున్నా. అంటే నేను మీ అందరికీ చెప్తున్న మాట ఏంటితో చెప్పనా, మనం నిజంగా బ్రతకాల్సినట్టు బతికేమనుకో, చేయాల్సిన భక్తి. నా జీవితంలో సూర్యుని చూడని దినాలు ఉన్నాయి, నా జీవితంలో చంద్రుడిని చూడని దినాలు ఉన్నాయి. గదిలోకి వెళ్ళిపోయి సూర్యుని చూల్ల, ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయావని గదిలోకి, మళ్ళీ సాయంత్రం 7 అయ్యేది నేను గదిలోంచి బయటకు వచ్చేసరికి. మంచి నీళ్ళు కూడా ఎప్పుడన్నా తాగితే తాగేవాడిని, లేకపోతే లేదు. ఎందుకంటే ఆశీర్వదించేది మా నాన్న కాదు, ఆశీర్వదించాల్సింది నాతో ఉన్న ప్రజలు కాదు, ఆశీర్వదించాల్సిన వాడు దేవుడే. ఆయన ఒక్కడు మన ఒక్కసారి లేపటం మొదలు పెడితే ప్రజలు మన ఎంత చూసి కుళ్ళుకున్న, అసహించుకున్న, వాయో వాము అని మూతి అటు ఇటు తిప్పుతున్నా. నాకు ఇప్పుడు వేతంలో 3 కార్లు అయినాయి. ఒక కారు లేక జనాలు చేస్తుంటే 3 కార్లు ఉన్నాయి. ఎకరం స్థలంలో 120 పొడుగు, 60 వెడల్పు మందిరం, 7 బ్రాంచీలు, చేతి కింద సేవకులు. ఇంత సేవ సొత్తనే దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించడానికి కారణం ఐఎమ్ ఫిట్, ఐఎమ్ ఏబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను అర్హునిగా తీర్చబడ్డానని దేవుడు అనుకొని దేవుడు నన్ను నమ్మి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక్క మాట నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దేవుడు అనుకున్న స్థితిలో, దేవుడు అనుకున్న స్థాయిలో మన భక్తి జీవితాలు నడిపించబడు రీతిలో మనందరము ప్రవర్తించదుమోగాక. ఆ విధంగా నడిపించబడిన నాడే ఆటోమేటిక్గా ఖచ్చితంగా దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. అంతే.
అబ్రహాముని ఇది చూడండి, అబ్రహాముని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదమే ఆశీర్వాదమే. అయ్యా అబ్రహామా, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని అంటే ఆయన అంటాడు, ఇవన్నీ ఆడబెట్టుకుని ఇది ఏం చేసుకునేది నాయన, ఇగో గేదెలు ఒంటెలు గాడిదలు ఊరి ఊరి నాయన పనివాళ్ళు, ఇదంతా నేనేం చేయాలా, నాకొక్క పిల్లగాడిని అయ్యా నాయన. లేదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎప్పుడు ఆశీర్వాదం, నాకు ఈ ఆశీర్వాదాలు కదలే, నాకు ఒక పిల్లగాడిని. మన మన ప్రార్థన కూడా అదే, అన్నీ ఉన్నా కానీ ఒక్కదాని కోసం ప్రార్థన చేస్తాం మనం. అన్నీ ఉంటాయి, అసలు ఆ తిండి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భూమి మీద. కానీ మనం అనేది ఏంటంటే ఏదో ఈఎంఐ మీద ఎట్నో ఒకట కిస్తీల ప్రకారంగా ఒక కారు కొని 4 వీలర్ ఉండేది, చూడు ప్రభు ప్లీజ్ ఇది ఒక్కటే, నేను ఇంకేం అడగను తండ్రి అని ఒక్కొక్కటని ఉన్నాయని అడుగుతూనే ఉంటాం. నేను అన్నది ఫ్యాక్ట్ కదా, వాస్తవం కదా. మన స్వాభావికమైన గుణం అది, అంతే మన స్వభావం అట్లా. నేను సంఘంగా నేను ఎక్కడ వాక్యం చెప్పినా ఇది నా సంఘం, నేను వీళ్ళ సేవకుని అన్న ఆలోచనతోనే చాలా భారం కలిగి మాట్లాడతా. ఎక్కడికి వెళ్ళిన ఈరోజు మీ దగ్గర ఉండాలి, రేపు కొంజేర్లో పోవాలా తెలంగాణ, దాని తర్వాత అక్కడ వైరా పోవాలా, వైరా నుంచి ఆ నుంచి తాపేశ్వరం పోవాలా, తాపేశ్వరం నా కోసం కాజాలు కొని పెట్టినంట పాస్టర్ గారు. అక్కడ నుంచి ఇవన్నీ వరుసగా నాకు తాడి గడప, శనివారం రాత్రి తాడి గడపతోని నాకు ప్రోగ్రామ్ ఫినిష్ అయితే మళ్ళీ ఆదివారం తెల్లవారుజాముకెళ్ళి మళ్ళీ మాచెల్లి చేరుకోవాలి. నేను ఇన్ని ప్రాంతాలు కూడా తిరుగుతున్నాను, ఇంత ఆశీర్వాదకరంగా దర్జాగా బిందాస్గా బతుకుతున్నానంటే దానికి కారణం ఏంటిదంటే, దీనికి పెట్టుబడిగా దేవుడు అనుకున్న ప్రార్థనా జీవితం ఇక్కడ కనపడింది గనక దేవుడు నడిపించడం ప్రారంభిస్తున్నాడు. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. నేను అనే మాట అందరూ అర్థం చేసుకోవాలా. మీరు ఆశీర్వదించబడాలని ఉందా? ఏ డాక్టర్ కావాలా? అవును సార్. వాట్ ఈస్ యువర్ అంబిషన్, వాట్ ఈస్ యువర్ గోల్ అని 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదివేటప్పుడు టీచర్లు అడుగుతుండ్రు, వాట్ ఈస్ యువర్ గోల్ మా అని నన్ను వాళ్ళు అడిగితే, టీచర్ ఐఆమ్ చెప్పు ఐఆమ్ ఏ బికమింగ్ ఐపీఎస్ అని అంటే వాడు ఐస్ క్రీట్లు అమ్ముతుంటాడు. ఐస్ వాడు చెప్పింది ఏంది, నేను ఐపీఎస్ అవుతున్నా అంటాడు. చివరికి వాడు ఐస్ని ఎందుకు అమ్మిండు? వాడికి ఆలోచన లేదా? ఆశ ఉందా లేదా? ఆశ ఉంటే సరిపోయిందా? ఆశ ఉంటే సరిపోయిందక్క అన్నా, ఆశ ఉంటే సరిపోయిందా? నువ్వు మందిరానికి వచ్చి నేను దీవించబడాలా, నేను ఆశీర్వాదకరంగా బతకాలని ఆశ కాదు ఉండాల్సింది. దానికి తగ్గ ఎఫర్ట్ మనలో కనపడాలి, దానికి తగ్గ ప్రయాస, దానికి తగ్గ ఆత్మీయత, దానికి తగ్గ భక్తి మన జీవితాలలో కనపడినన్నాడు. ఆటోమేటిక్గా ఆ దావీదు సాక్ష్యమే మన సాక్ష్యంగా మార్చబడింది. దావీదు సాక్ష్యం ఏంటిది? కృపా క్షేమాలే నా వెనకాల ఎంటబడుతున్నాయి అన్నాడు. ఆయన అన్నమాట అదేగా. ఆయన అన్నమాట ఏంటిది? కృపా క్షేమం నా వెంట వచ్చును అన్నాడా? మన వెనకాల పిచ్చి కుక్కలు, మంచి కుక్కకు కూడా పిచ్చి లేస్తుంది మనం చూస్తుంటే. మీరేం పీలుగా మాకండి, మామూలుగా చెబుతున్నాలే, కడుపులో పెట్టుకొని అన్ని బయట వేయొద్దు. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి ఒక దైవజనుగా నేను మీ అందరికీ చెప్పే ప్రాముఖ్యమైన కార్యం ఏంటిదంటే, ఆశీర్వదించబడటానికి తగిన అర్హత మనందరి జీవితాలలో మనం సంపాదించదుమోగాక. ప్రతిదానికి ఒక అర్హత ఉందా లేదా? పిల్లలు ఆఖరికి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెడుతున్నారు కదా ఇప్పుడు, అవునా కాదా? ఇంకా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇట్లాంటి వాటిల్లో వీటికి తల్లిదండ్రులకు కూడా పోయి పరీక్ష రాయాలంట. ఇక వాళ్ళ మొత్తం ఇదైతే ఎట్లా మరి? ఏదో తమ్ము అనుకో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆశ ఉంటుంది కానీ తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అయితేనే వాళ్ళ పిల్లని జాయిన్ చేసుకుంటారు, లేకపోతే లేదంట. అరే ఒక పిల్లగాడికి సీట్ ఇవ్వాలంటేనే తల్లిదండ్రులు కూడా అర్హులు అని దానికి ఒక అర్హత పెట్టినప్పుడు ఇక్కడ ఆశీర్వాదం అంటే ఊరకనే వస్తుందా? మన తండ్రి అయిన దేవుని దీవెన హల్లెలూయా కానీ అని ఎంత బారుగా నువ్వు ఎంత బారు జాపిన తలకాయి అవి నీళ్ళ నీ మీద బారటానికి. నా మాట మీ అందరికి అర్థమైందాక అందరికీ? కాబట్టి నన్ను కథ పట్టించుకోండి. ఈ పూట నేను మీకు చెప్పే ప్రాముఖ్యమైన కార్యం ఏంటిదంటే, నువ్వు ఆశీర్వదించబడడానికి వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని సన్నిధిలో నటిస్తే ఆశీర్వదించబడలేం. నటన ద్వారా దీవెన మన మీదకి రాదు. ఇక్కడ నటించేవాడు కాదు, వాక్యానుసారంగా జీవించేవాడు ప్రభువుకి కావాలి. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా, సంతోషంగా చెబుదాం. నేను మీకు చదివించినటువంటి మూలవాక్యంలో అక్కడ మన కోసం రాయబడిన మాట ఏంటిదంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు ఎందుకు పిలువబడ్డారు నాకు చెప్పరా? మీరు ఎందుకు వచ్చారు? నాయనకలు చెప్పండి. నేను గంచు గట్టి చెప్పండి. నేను
ఆశీర్వాదానికి వారసుని అవ్వటానికి వచ్చాను. నీకు ఆశ ఉంది, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఉంది, ఆశీర్వాదానికి వారసునిగా మార్చబడాలన్న ఆలోచన నీకుంది. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటిదో చెప్పనా? వెరీ బ్యాడ్ న్యూస్, వెరీ సాడ్ న్యూస్. ఏంటిదో చెప్పాలా? బడిలో మన పిల్లగాడు బుద్ధికి వెళ్తాడు చదువుకుందామని చెప్పి, చాలా డీసెంట్గా, ఇన్నోసెంట్గా, చాలా స్ట్రిక్ట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా చదువుకుందామని చెప్పి పోతాడు వీడు. కానీ ఆడ వీడిని గెలికేవాడు ఒకడు ఉంటాడు. ఆ మాట మీ అందరికి అర్థమైందా? మాటికి వీడు గదిలిచ్చుకుంటా, వాడు రాస్తుంటే ఇట్లా అంటాడు, వాడు అటు రాస్తుంటే ఇట్లా చూస్తుంటాడు. వీడిని మనశాంతిగా ఉండనీడు. వీడు చదవుడు, చదివేవాడిని వీడు వినడు, వినేవాడిని. అక్కడ బడిలో చదువుకోవడానికి మీకు బాగా బడి కూడా ఎదురుగానే ఉంది మీకు చెప్పటానికి. ఈ బడిలో గనక, స్కూల్లో గనక చదివేవాడిని ఇంట్రెస్ట్గా చదువుకుంటుంటే చదవనీయకుండా చేసేవాడు ఒకడే ఎట్టయితే ఉంటాడో పొలలేసే పొల్లయ్య, ఈ భక్తి జీవితంలో కూడా నీకు పొలలేసే సైతానగాడు ఒకడు ఉన్నాడు. నువ్వు చాలా ఇంట్రెస్ట్గా వస్తావు, చాలా సీరియస్గా వస్తావు. అబ్బా అసలు ఈ రోజు నువ్వు చూసుకో, ఎట్లా పొందుకోవాలంటే అట్లా పొందుకోవాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం మామూలుగా కాదు, అసలు పరలోకంలో దోతలన్నీ నాతో పాటు గెలిచి తిరగాలని చెప్పి వస్తావు. ఇంటికి పోయేసరికి నేను దయ్యం చేసి కూర్చుంటారు ఇంట్లో వాళ్ళు. అసలు నువ్వు చాలా డీసెంట్గా వెళ్తావు, వాక్యం విని, దీర్ఘశాంతంగా, కృపామయుడు, దయామయుడు, కరుణావాచ్యత కలిగిన దేవుడు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడంట. ఇక్కడ నుంచి నేను ఎక్కడ నా మాటలు కూడా స్లిప్ అవ్వను, చాలా జాగ్రత్తగా ఉంటానంట. అనరాని మాట్లాడిన ఆపొట్టి పోయి అంటావు. ఎందుకు? కదిలించుకునేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను ఉండనీయడు, నిన్ను నీ దారిన నిన్ను బతకనీయడు, నిన్ను భక్తి చేయనీయడు. నువ్వు ప్రార్థన చేయడం వాడికి ఇష్టం ఉండదు, నువ్వు మందిరానికి రావడం వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు చెడిపోయాడు, వాడు దేవుని దృష్టిలో హేయునిగా మార్చబడ్డాడు. దేవుని దృష్టిలో శాపమే వాడి జీవితంలో ఆస్తిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ మూట మీకు కూడా కథ పంచుదామని చెప్పి వాడు చూస్తున్నాడు. నా మాట మీ అందరికీ అర్థమైందా? అర్థమైతే ఒక హల్లెలూయా చెప్పండి. కాస్త బిగ్గరగా చెబుదామా? దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటిదంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి నేను మిమ్మల్ని పిలిచాను అని అన్నాడు దేవుడు. మరి సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఆశీర్వదించబడటానికి వచ్చినావా? హలో, నువ్వు నువ్వా ఆశీర్వదించబడటానికి? నువ్వేనా వచ్చింది? అయితే పాడ, మాకు ఆశీర్వాదం పోయిద్దిలే. పాడితే సపట్లు కొట్టద్దు, సపట్లు కొడితే ప్రార్థన చేస్తే కళ్ళు మూయ, మాకు కళ్ళు మూస్తే, ఒకవేళ కళ్ళు మూసి ప్రార్థన చేస్తే మోకరియం మాకు. మళ్ళీ ఫుల్ 100కి 100 వస్తే నువ్వు ఏడ బాగుపడతావేమో, నీ గొంప కూలిపోతే నేను నా కళ్ళు చల్లపడతాయి. అవును, వాడి 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 ఆలోచన ఏంటి, వాడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ సౌండ్ పెంచకపోతే వాళ్ళ దగ్గరకు వస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకు అన్ని మీటింగులు చాలా వెరైటీగా ఉంటాయి. వినాయకుడి నిమజ్జనాలకి ఇట్లాంటప్పుడు భలే భలే మీటింగులు పెడుతుంటారు నాకు. అట్లా అనుకోమాకలేగా. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నేను మీ అందరికీ చెప్పే ప్రాముఖ్యమైన మాట ఏంటిదంటే, ఒక బడిలో ఇంట్రెస్ట్గా చదువుదామన్నా చదువుకోనివ్వకుండా చేసేవాడు ఒకడు ఎట్లయితే ఉన్నాడో, ఇక్కడ నీ భక్తి జీవితాన్ని ముందుకి నడిపించబడకుండా ఉంచేవాడు ఒకడు ఉన్నాడు. నిన్ను మందిరానికి పో, కానీ టయానికి పో మాకు కాదా? ఇప్పుడు నాకు మాట చెప్పండి, పిల్లలు స్కూల్కి టైంకి వెళ్తారా? ఆర్ దే ఇన్ టైం? ఆర్ దే లేట్? వాళ్ళు టైంకి వెళ్తారా, ఇన్ టైంలో వెళ్తారా, లేకపోతే లేట్కి వెళ్తారా? సమయానికే పంపిస్తారా మీరు? అవునా? కష్టపడి ప్రయాసపడి క్యారియర్ కూడా వారికి ప్రిపేర్ చేసి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వారిని ఇన్ టైంలో పంపిస్తారా? ఎందుకని? ఒక స్కూల్కి వెళ్ళేవాడు సమయానికి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళేవాడు సమయానికి వెళ్ళాలా, మరి మందిరానికి వెళ్ళేవాళ్ళు? ఒక మాట చెప్పనా, ఇక్కడ మీకు ప్రతి ఆదివారం ఎన్ని గంటలకి ఇట్లా ఆరాధన? 6:30. 6:30కి ఇక్కడ మీకు ఆరాధన అంటే షార్ప్ 6:30కి మీరు వచ్చినా రాకపోయినా, ప్రకటించిన మీ పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా, ఖచ్చితంగా దేవుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. గాడ్ విల్ హానర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు సేవకుని మాటను చాలా గౌరవిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నువ్వు రాకపో, నేను రాకపో, దేవుడు వచ్చి కూర్చుంటాడు, చూస్తుంటాడు. మందిరానికి ఎప్పుడు వస్తావు అండి? ఎయిర్పోర్ట్కి ఏ టైంకి వెళ్తారు? ఎయిర్పోర్ట్ బిఫోర్ 2 hours. అవునా? రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కొంతమంది అయితే పులిహార చేసుకొని ముందే పోయి కూర్చుంటున్నాడు. వాళ్ళ తిప్పలు ఇంకా నేనే చెప్పాలి మీకు ఈ పూట. అలా చెప్పండి అందరు గట్టిగా. ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు, డాక్టర్ని కలవాలా, ఆ టైంకి వెళ్ళిపోతారా?
అవునా? ఒక రాజకీయ నాయకుని ఎలా కలవాలంటే పొలిటీషియన్ అపాయింట్మెంట్ ఇస్తారు, ఆ టైంకి వెళ్ళిపోతామా? అంటే వీళ్ళందరినేమో ఇన్ టైంలో కలుస్తామా? వాళ్ళందరికంటే చీపు దేవుడు అని నీ దృష్టిలో నువ్వు చెప్పకుండానే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అంతే. నువ్వు చెప్పవు దేవుడు నీ దృష్టిలో చాలా చీపుకున్నాడా అని అంటే బెబ్బెబ్బే లేదండి గారు అమ్మో అని ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తావు. కానీ చేసేవన్నీ పెంట పనులే మనందరం. మనం చేసే పనే అది. అన్నిటికీ సమయానికి పోతాం. మీరు చూడండి కావాలంటే అది బస్ స్టాండ్ అయినా కానీ, రైల్వే స్టేషన్ అయినా కానీ, ఎయిర్పోర్ట్ అయినా కానీ, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికైనా కానీ, మరి సర్వోన్నతైన దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట. నేను అనే మాట మీరు అందరూ కొంచెం కడుపులో పెట్టుకోండి. ఈ పూట నేను అంటుంది ఏంటిదంటే, మనందరం ఆశీర్వదించబడటానికి తగిన అర్హత ఆయన సన్నిధిలో మనందరం ఈ పూట సంపాదించుదుముగాక. అర్హత లేని వాడికి, యోగ్యత లేని వాడికి ఇంటి తాళాలే ఇయ్యరు. ఇతరా ఏం చెప్పరేందాక? ఇది చూడండి, పక్కింటి వాళ్ళకి తాళాలు ఇచ్చి, అమ్మ కాస్త మేము బజారుకి పోయేస్తాం, కాస్త ఈడ దాకా పోయేస్తాం, అంకులు వస్తే కాస్త తాళాలు ఇవ్వండి అని చెప్పి పక్కింటి వాళ్ళకి ఇస్తే మనం ఏం చేసి చక్కెరంతా బుక్కి శనగిత్తనాలు పోయి శనగిత్తనాలు తీసుకొని రేపు ఉదయం అట్లు దోశలు పోసుకోవడానికి చట్నీ వీళ్ళు మన దాంట్లో తీసుకొని చట్నీ తెలుసుకొని ఉన్న 4 టమాటాలు 2 టమాటాలు దశం భాగం తీసి ఇట్లాంటి వాళ్ళకి ఇంకోసారి పోయేటప్పుడు వెంటనే తీసేస్తారు కదా తాళ్ళం. ఒకవేళ వాళ్ళు ఏమైనా చూస్తారో ఏమోనని చెప్పి తాళ్ళం సప్పుడు కాకుండా తాళం వేసిపోతాం. ఎందుకని? ఆ తాళం ఇయటానికి వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళలో ఆ యోగ్యత లేదు. నాకు ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి తేడా పడితేనే వాడికి తాళాలు లేకపోతే, మన భక్తి ఉండాల్సిన రీతిలో చేయాల్సిన రీతిలో లేకపోతే దేవుడు మన ఎట్లా ఆశీర్వదిస్తాడు? మీరు యథార్థంగా చెప్పండి నాకు అన్నా, అందరు చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. మీరు ఆశీర్వదించబడాలనేది నా కోరిక. బెదిరిస్తున్నాను అనుకోమాకండి. మీరు దీవించబడాలా, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. దేవుడు మిమ్మల్ని పిలిచిందే దానికోసమన్నా అక్క. మిమ్మల్ని దేవుడు పిలిచింది ఎందుకు? వై హీ కాల్డ్. మీరు ఆశీర్వాదానికి వారసులుగా మార్చడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ ఆశీర్వదించబడటానికి కాదు. ఆశీర్వదించబడటం అంటే ఒక పూట, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం. కానీ ఆశీర్వదించబడటానికి పిలువబడితే అన్నట్లు ఆశీర్వాదమునకు వారసులు. వారసుడు అంటే ఎవడు? హక్కుదారుడు. దాని మీద నీకు స్వతంత్రం ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు నీకు రైట్స్ ఉంటాయి. ఆ స్వతంత్రత నీ జీవితంలో సంపాదించడానికే దేవుడిని ఇక్కడికి పిలుచుకున్నాడు. దేవుడు ఆ స్వాతంత్రతను మీ అందరికీ అనుగ్రహించునుగాక. సరే, బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కొంతమందిని మీకు చూపిస్తా. దేవుడు వాళ్ళని ఆశీర్వాదకరంగానే ఉంచుదాం అనుకున్నాడు, కానీ చాలామంది వారి జీవితాన్ని శపితమైన రీతిలో వాళ్ళ జీవితాన్ని ముగించారు. ఓకేనా? మొట్టమొదటిగా ఆదికాండంలోకి వెళ్తే కొన్ని విషయాలు అక్కడ మనం ధ్యానం చేసి కొంచెం యువతలకు వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యం. 2:17 ఆదికాండం. అమ్మా ఓకే, ఇప్పుడు నా వైపు చూడండి. అది ఏదేను తోట. ఇక చక్కగా వినండి. మీరేం చదివే పని లేదు, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది ఏదేను తోట. ఆ ఏదేను తోటలో దేవుడు సృష్టి అంతటిని చేశాడు. మొత్తం చేసిన తర్వాత దేవుడు మనిషిని చేశాడు. సృష్టి అంతా చేయబడిన తర్వాత మానవుడు చేయబడ్డాడు. నన్ను ఇక్కడ ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు, ఇదేంది సృష్టి అంతట్లో యేసు ప్రభుకి మనిషి అంటేనే చాలా ప్రేమ అంటగా, మరి ప్రేమ అయితే ఏంది అందరికంటే తర్వాత చేసిండు అని అన్నాడు నన్ను ఆయన. ఆయనకి నేను చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా అందరికంటే వెనక చేస్తేనే ఇట్టి ఎగిరి పడుతుండు, అన్నిటికంటే ముందు చేసి ఉంటే మనమే ముందు తర్వాతనే అన్నీ అని అనేవాడు కదా. ఏందట చూస్తారు అందరూ, అవునా కాదా? ఇక్కడ కుక్కని చేసిన తర్వాత, పందిని చేసిన తర్వాత, నక్కని చేసిన తర్వాత, పిల్లిని చేసిన తర్వాత నేను చేయగా నోరు మూసుకొని కూర్చోలేకపోతున్నాం మనం. అరడి చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు ఏదైనా తోటలు ఈ సృష్టి అంతా చేయబడింది. ఇప్పుడు ఆయన అన్న మాటకి నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటిదంటే, ఏదైనా తోటలో బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, భయంకరమైన డైమండ్లు ఉన్నాయి, ఇట్లాంటి బ్రహ్మాండమైన చాలా విలువైన వస్తువులన్నీ ఏదైనా తోటలో ఉన్నాయి. మరి మనిషిని వెండితో చేసి ఉంటే, బంగారంతో చేసి ఉంటే చెప్పండి. మట్టితో చేస్తేనే తీసుకుపోయి కిడ్నీలు, మనిషిని చంపి కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఇక మనిషే బంగారం అయితే నిన్నున్న నీ పాటికి ఎప్పుడో కాజేసేవాళ్ళే.
అల్లి చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు ఒక చిన్న చిన్న గొడవ అయింది అనుకోండి, చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మనం అనే మాట, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను ఎవరిని, నువ్వు మట్టివే. కానీ మనం అనే మాట ఏంటిది, ఏమనుకుంటున్నావు నేనంటే. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండే అప్పుడు పాత మందిరం దగ్గర మాచల్లో. ఆమె ఏమంటా చెప్పిన, నేను సిటీకి ఎత్తే లారీ జనం దిగుతారు అంటది. ఆమెకు వాస్తవంగా ఆమె పొజిషన్ ఎంత నాకు తెలిసి, ఇంటి పక్కన నేనే కనుక. ఆమెకు నిజంగా ఎవ్వరు దిక్కు లేదు, ఉన్న భర్త కూడా చచ్చిపోయిండు, పిల్లలు లేరు, ఒంటరి బతికే, అందరితో తగాదు పెట్టుకుంటుంది. సిటీకి ఎత్తే లారీ దిగిద్ది అంటది. లారీ కాదు కదా, ఆ రోడ్డున ఆటో కూడా నడవదు, ఆ లారీ జనాన్ని దింపిద్ది అంటాడు. అల్లుడి చెప్పండి అందరు గట్టిగా. అంటే నేను అనే మాట మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఏదైనా తోటలు ఇంత ప్రశస్తమైన అన్నీ ఉన్నా దేవుడు మనిషిని దేంతో చేశాడు, మట్టితో చేశాడు. ఓకే, ఇప్పుడు నా వైపు చూడండి. ఏదైనా తోటలో ఏనుగుకు లేని ప్రాధాన్యత, సింహానికి లేని ప్రాధాన్యత, ఇంకా ఏదేది ఇంకా ఏది, మీరు ఇంకా ఏది గొప్పది, ఇంకా విలువైనది, అది ఇది అంటున్నారు చూసారా. వాటన్నిటికీ లేని ప్రాధాన్యతని సృష్టి అంతటిలో దేవుడు ఎవరికి ఇచ్చాడు, మానవునికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ సృష్టి అంతా చేసిన తర్వాత దేవుడు మనిషిని ఎక్కడి నుంచి చేశాడు తెలిసిన, ఇప్పటిదాకా పందుల ద్వారా తొక్కబడిన మట్టి అది, ఇప్పటిదాకా కుక్కల ద్వారా తొక్కబడిన మట్టి అది, ఇప్పటిదాకా జంతువుల ద్వారా తొక్కబడిన మట్టి అది. ఆ మట్టిని తీసుకొని, ఆ మట్టిని బిసికి, ఆ మట్టితోని దేవుడు ఆదామును చేశాడు. అల్లులి చెప్పండి అందరు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఇప్పటి వరకు ఆదాము బతుకు ఎక్కడా, అక్కడ విలువ లేనివాడు, ఏ అర్హత లేనివాడు, ఏ యోగ్యత లేనివాడు, దేంట్లో కూడా విలువైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు. చిటికేస్తే సింహం వస్తుంది, ఒక్క పిలుపుకే ఏనుగు వచ్చి నిలబడుతుంది. ఏనుగు ఎంత ఉంటుంది, ఆదాము ఎంత ఉంటాడు. ఏనుగు తలకాయ ఇది ఎంత ఉంటుంది, మనిషి దాని ముందు ఎంత ఉంటాడు. అయితే సృష్టి అంతటిని మనిషి చేతిలో పెట్టాడా, మనిషే వాటి ఆధీనంలో ఉంచాడా. ఇప్పుడు ఆదాము పిలిస్తే సృష్టి అంతటిలో ఉన్న సింహం అయినా, ఎలుగుబంటి అయినా, ఏనుగైనా, జంకలైనా, దుప్పులు, ఇంకేదైనా కానీ ఈయన పిలిస్తే అయ్యొస్తాయా, అవి పిలిస్తే నేను ఊరుకుంటా పోవాలా. అవి పిలిస్తే కనుక ఈయన పోయే మాట అయితే, ఒకవేళ సింహం ఒకసారి పిలిచింది అనుకోండి, సరిగ్గా వినపడకుండా నిద్రపోతున్నాను అనుకోండి, ఏది పిలిస్తే రాలేదని కుతికి ఎప్పుడు పిసికి ఆ ఏదైనా తోటలోనే భూస్థాపన కార్యక్రమం అయ్యేది. అవునా, నేను అన్నమాట నిజమేగా. ఇప్పుడు సృష్టి అంతా ఎవరి చేతిలో పెట్టాడు, ఆదాము చేతిలో పెట్టాడు. ఎంత గొప్ప ధన్యతని దేవుడు ఇచ్చాడు. నేను ఒక మాట మీ అందరికీ ఈ పూట మీకు చెప్పదలుచుకున్నాను. ఏదైనా తోట అనబడుతున్నటువంటిది అది సంఘానికి సాదృశ్యం. ఈ సంఘంలోనికి రాక మునుపు మన జీవితాలకు రూపం లేదు, మన కుటుంబాల మీద రూపం లేదు, మన జీవితాల మీద ఆశలు లేవు, మన పిల్లల గురించిన కోరికలు లేవు. అన్ని విషయాల్లో చచ్చిపోయి గ్రౌండ్ టు ఎర్త్ అక్కడికి దిగిపోయాం. అక్కడికి అయిపోయింది మన జీవితాలు. ఏ నిరాశ నిస్పృహతోని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇంతేలే బతుకు, నా బతుకు మారేది కాదులే అనుకున్నాం మనందరం. కానీ మన జీవితాలను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరి ఎదుట మన జీవితాలు విలువలేని జీవితాలు ఒకప్పుడు, అందరి ద్వారా తొక్కబడిన బతుకులు మనవి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళందరి ఎదుట వాళ్ళకే మనం పనిచెప్పే రీతిలో, వాళ్ళే మన మాటకు లోబడే విధంగా దేవుడు ఈ దినాన మనల్ని ఈ సహవాసంలోనికి తోడుకొని వచ్చి గొప్పగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదించబడిన స్థలం ఏంటిది, ఏదైనా తోట. ఏదైనా తోటలో ఆశీర్వాదకరంగా బ్రతకాలనేనా దేవుడు ఆదాము అవ్వని పెట్టింది, శాపంగా మార్చబడాలన్నా చెప్పండి మీరు. మంచిగా బతకాలని దేవుడు ఉంచాడా. మరి వాళ్ళు ఆశీర్వదించబడ్డారా, శపించబడ్డారా. కారణం, శపించబడటానికి కారణం దేవుడు చెప్పిన మాట వాళ్ళు వినలేదు, దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా వాక్యం ప్రకటించేవారి కంటే, వాక్యాన్ని వినేవారి కంటే, వాక్యానుసారంగా బతికే వాళ్ళే ప్రభుకి కావాలి. చెప్పడానికి చాలామంది చెబుతారు, మీకు నాలుగు ముక్కలు కాగితం మీద రాసిస్తే ఈ బల్ల ఎప్పుడో ఇరిగిపోయేది. మామూలు ప్రసంగికులు కాదు మీరంతా, ఏంటంటారా మామూలు మాట్లాడరు కదా మీరు. ఏదో ఏడ పావురాల మాదిరిగా అట్ట కూర్చొని ఉన్నారు, కానీ మైకి నా చేతిలో ఉంది, మీ దగ్గర లేదు, అందుకోసం అట్ట కూర్చున్నారు. మీకేమోగితే నాకు కూర్చోబెట్టి, ఏ సేవకుడా, వాక్యం అనేది రెండంచుల ఖడ్గం అన్న సంగతి నువ్వు మర్చావా, ఆ వాక్యం నిన్ను కూడా కోస్తుంది, జాగ్రత్తగా చూసుకో, ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడుకో, మొదట ఇక్కడి నుంచే మొదలైంది, తర్వాత మా దగ్గరికి అని నువ్వు నాకు కూడా ప్రసంగం చేస్తావు.
హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నేను అనే మాట మీరందరూ బాగా అర్థం చేసుకోవాలా. ఏదేని తోటలో వాళ్ళని మంచిగా సౌఖ్యంగా సుఖంగా క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఏ లోటన్నా చేశాడు దేవుడు వాళ్ళకి? ఏ కొరతన్నా చేశాడా? అబ్బా ఇక్కడ ఏదన్నా ఉంటే బాగుండేదే అని అనిపించిందా? అంటే వాళ్ళకి ఎన్ని రకాల పనులు ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. అసలు మనకి తెలియని పనులు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఫ్రూట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా? రామఫలం, సీతాఫలం, రాముడిది అన్నీ అన్ని ఫలాలే. అది అటు తూర్పుగోదావరికి వెళ్ళిపోతే ఈ టైంలోనే రామఫలం దొరికింది మనకి. అది మొత్తం కస్టర్డ్ యాపిల్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక డ్రాగన్ ఫ్రూట్లని అదేని ఇదని మనకి తెలిసింది ఈ మధ్యలో తెలిసింది డ్రాగన్ ఫ్రూట్ అని. వాళ్ళకి ఆ కాలంలో దేవుడు ఎన్ని రకాల పండ్లని దేవుడు వాళ్ళ కోసం సిద్ధం చేశాడు. అవన్నీ తినచ్చుగా, వాటితో తృప్తికరంగా బతకచ్చుగా. మరి ఎందుకని వారి జీవితాలు కావాలని పాడెందుకు చేసుకున్నారు? ఏదైనా తోటలో వాళ్ళకి ఏ గీతనైతే గీశారో, ఏదైనా తోటలో వాళ్ళకి ఏ మాట అయితే ఏ ఉపదేశం అయితే ప్రకటించబడిందో దాని ప్రకారంగా వారు జీవించకుండా సొంత ఆలోచన ప్రకారం వాళ్ళ పుర్రెలో పుట్టినట్టు నడుచుకోవడం మొదలుపెట్టారు. సంఘం అంతేనాల మీరు చాలా అధికారులు కావచ్చు, బయట మీరు ఒకళ్ళని పిలిస్తే 100 మంది రావచ్చు, పొమ్మంటే 100 మంది మోసం. మీ క్యాడర్ చాలా బయట గొప్పది కావచ్చు, ఈడంతా బలదూర్ ఏం లేదు. ఇక్కడ అందరూ మనం దేవుని పిల్లలం. దేవుని ముందు అది కలెక్టరే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఆయన ముందు ఆయనకు సాటి ఎవరు రారు, ఆయనకు పోటీ ఎవరు లేరు. హల్లెలూయా చెప్పండి అందరం గట్టిగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటితో చెప్పాలా? ఏదేను తోటలో ఒక దేవుని బిడ్డ, సంఘమనే ఈ తోటలో ఒక విశ్వాసి ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే ఇక్కడ నీకు నియమింపబడిన తోట మాలి చెప్తున్న మాట ప్రకారం బతికినోడే దీవెనకరంగా బతుకుతాడు. ఆయన ఏం చెబుతున్నాడు? ఆయన మీ గురించి మాట్లాడే మాట ఏంటిది? ఆయన మీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? ఒక మాట నాకు చెప్పండి. కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, పరలోక దూత సమూహం అంతా లేదా? వాళ్ళని ఒక్కసారన్నా ఏదైనా తోటకి తీసుకొని వచ్చాడా? చెప్పరేంది? వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతున్నారు, ఎంత ఆశపడతారు. అబ్బా ఎట్లుంటుందిరా నాయన ఏదైనా తోట అని అనుకోవట్లేదా? వాళ్ళు అంతా సంతోషపడుతుంటే, అంతా సంబరపడుతుంటే ఏదైనా తోటలకి ఎవరిని తీసుకొని వచ్చాడు దేవుడు? ఎవరిని పెట్టాడు ఏదైనా తోటలో? అంటే దూతలకు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు అభాగ్యమైన మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. మనం ఇక్కడ ఆయన గడప దొక్కటానికి, ఆయన సన్నిధిలో సమకూర్చబడటానికి మనం అసలు అర్హులమా? మనం యోగ్యులమా? ఉందా? మనకు అర్హత ఉందా? అయోగ్యులమైన మనల్ని దేవుడు ప్రేమించి ఇక్కడికి తీసుకొని వచ్చాడా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది? నేను ఒక మాట మీ అందరికీ చెప్తాను చూడండి. ఆదామా, అసలు నీ స్టేటస్ ఏంటయ్యా? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఏదేంటి తోటలో నీ స్థితి ఏంటి? ఒకప్పుడు నువ్వెవరు? ఒకప్పుడు ఎక్కడున్నోడివి? ఒకప్పుడు నీ బతుకు ఎంత హీనంగా మార్చబడింది? పందుల ద్వారా తొక్కబడిన మట్టివా నువ్వు? కుక్కల ద్వారా తొక్కబడిన మట్టివా? అందరి కాళ్ళ కింద బతికిన బతుకనిది. ఇప్పుడు దేవుడు నిన్ను ఇంత ఆశీర్వాదకరంగా తోటంతటికి మార్చాడా? నీ కుటుంబంలో, నీ బంధువులలో, నీ వర్గంలో నిన్ను యోగ్యునిగా దేవుడు నిన్ను నిలబెట్టాడా? నో వాట్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు చేయాల్సిన పని ఏంటిది? స్థితిని బట్టి గర్వపడాలా, స్థితిని బట్టి దేవుని నిర్లక్ష్యం చేయాలా, స్థితిని బట్టి సేవకుని మాటను కూడా మనం లెక్క చేయకుండా మార్చబడాలా. అప్పుడు మనం దీవెనకరంగా ఉంటామా? అందరూ వినండి. వీళ్ళ స్థితి మారిన తర్వాత, ఏదైనా తోటలో ఆదాము ఒక రూపంలోనికి మార్చబడిన తర్వాత దేవుడు చెప్పిన మాటను చెవియొగ్గలేకపోయాడు. ఎవరి స్వరం వినాలి అసలు? వీళ్ళు ఎవరి ముఖ దర్శనం చేయాలి వీళ్ళు అసలు? ఇప్పుడు వీళ్ళు ఎవరి స్వరం వింటున్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? అసలు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. సంగమా, నేను మీ అందరికీ చాలా బాధతో ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తోడుకొని వచ్చాడు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. అయితే ఈ ఏదేను తోటలో నువ్వు ఆశీర్వాదకరంగా బతకటం సాతానుగాడికి ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేదు. వాడిని ఏదో ఒక రకంగా చెరుపు చేయాలా. అపవాదిగాడు ఎవడిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? మింగాలి అని. ఏం చేయాలనంట? మిమ్మల్ని నవిలి అంత టైం కూడా తీసుకోడు. నవిలి సపరిచి కాదు. వాడిదంతా ఒకటే పోయాం. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టే గుడుక్కుని మింగావా. అది వాడి యాగంగా గుడుక్కుని నిన్ను మింగి కూర్చొని ఈరోజు ఏడ గడిపిన విశ్వాసి ఇంకా కనపడ వచ్చే ఆదివారం ఏదో మింగిండు. కథ టైం తీసుకోడు. రోజుల తరబడిలో మింగటం కాదు, ఒక్క రోజులోనే మింగి అవతలేస్తాడు. అవును,
ఇది నేను అనే మాట ఏంటిదంటే, నిన్ను చెరిపేవాడు ఒకడు ఉన్నాడు. బుద్ధిగా నీ భక్తిని నువ్వు చేసుకొని ఇవ్వకుండా చేసేవాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు. నీ ప్రార్థన ఆత్మీయత ఉన్నతమైన శిఖరానికి ఎదగకుండా చేసేవాడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు దేవునికి ఇష్టంగా బతకకుండా చేసేవాడు ఉన్నాడు. నిన్ను చూడగానే దేవునికి అసహ్యం కలగజేసేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు దేవుని ఎదుట రేపు నిలవబడకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు. అందుకోసం నువ్వు దేవునికి నచ్చిన భక్తిని చేయనీయకుండా ఏదో భక్తి చేస్తున్నానులే అన్న ఆ లెవెల్లోనే, ఆ స్కేల్లోనే నిన్ను ఉంచి, నిన్ను మభ్యపరిచి ఆ భక్తి చేస్తున్నావులే అని నిన్ను అనిపించి, వాడు మోసపూరితమైన కార్యాలు దేవుని ప్రజల పట్లే చేస్తున్నాడు. వాడు మోసం అంటే ఏంటిది అనుకుంటున్నారు? ఇటు చూడండి, తెలియకపోతే జరిగింది ఘోరం, తెలిసి 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 గోతిలో పడటం మోసం. అపవాదగాడు చేసే పని ఇప్పుడు ఇదే. ఇప్పుడు ప్రార్థన చేయాలని మీ అందరికీ తెలుసా? ఉపవాసాలు ఉండాలని మీ అందరికీ తెలుసా? మందిరానికి ప్రతి ఆదివారం క్రమంగా రావాలని మీ అందరికీ తెలుసా? పిరికిలి బియ్యం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని మీ అందరికీ తెలుసా? మీరు పుదీనాలోను సోంపులోను మత్తయి సువార్త 23:23 అది పాత నిబంధన కాలంలో రాశారు. ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు కొట్టేశాడు. కొత్త నిబంధనలు ఉంటే చూపెట్టు అనమాకండి. అది మత్తయి సువార్తలోనే ఉంది. 23:23 ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడిన మాట, నా విశ్వాసులు ప్రతి ఆదివారం ఒక చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంకో చేతిలో పిరికిల బియ్యం ఉంటుంది, ఇంకో చేతిలో కృతజ్ఞత అర్పణ ఉంటుంది. ఇవన్నీ పట్టుకొని దేవుని మందిరానికి వస్తారు. వారే ఆత్మీయులు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. కొంచెం గట్టిగా చెబుదాం. ఒక ఆమె కొత్తగా వచ్చింది మందిరానికి. ఆమె వచ్చి అంటుంది, అన్నయ్య మీరు ఇంట్లో ఏమో 8 మంది ఉన్నారు, పిరికిళ్ళ బియ్యం ఇంత దిత్తేనేమో 1 కిలో కూడా కాలేదు, మరి ఈ వారం అంతా ఈ కిలో బియ్యం మీరు ఎట్ట తినాలా అంటే ఒక బస్తా అయిపోయమని చెప్పి. ఇప్పుడు వాక్యంలో చెప్పిందేమో పిరికిళ్ళ బియ్యం ఇవ్వమని, ఆమె సొంతగా ఆలోచన చేస్తున్నాడు. మరి ఒక టిక్కి ఏపీయమ్మా, పర్వాలేదు, నీకు అంత వైరాగ్యం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కానీ మరి వాక్యం చెప్పింది చేతవా, నీ పూరిలో పుట్టింది ఆలోచన చేసి నన్ను స్ట్రా వేసుకొని నన్ను తాగుతావా? ఇప్పుడు నన్ను తినటానికే వచ్చినావు ఇప్పుడు చర్చికి నువ్వు అన్నా. మరి ఇప్పుడు మేము పుదీనా తెచ్చుకుంటే పుదీనాలో కూడా నువ్వు దశం భాగం అంటే ఎన్ని ఆకులు ఇవ్వాలంటే నేనేం చెప్పేది దానికి? మళ్ళీ అక్కడ రాసిన మాటలు ఏంటిది? మీరు పుదీనాలోను సోంపు కొద్దిగా వాడతాం, పుదీనా కొద్దిగానే వాడతాం, జీలకర్ర కొద్దిగా వేస్తాం. ఇంత జీలకర్ర అయ్యా 5 కిలోల జీలకర్ర అని అడుగుతాడా? 10 రూపాయల జీలకర్ర పెట్టు అంటాం, 5 రూపాయల ప్యాకెట్ ఇయ్య అంటాం, అంతేనా? 1/4 కిలో ప్యాకెట్ అట్ట అడుగుతాం. అది మరి జీలకర్ర కూడా కొద్దిగా వాడేది. మరి జీలకర్రలో దశం భాగం అంటే నేను తెచ్చింది 5 రూపాయల ప్యాకెట్, మరి నీకేం ఇవ్వాలా అని అంటే ఇంకా నేను దానికి ఏం చెప్పాలా అన్న? నా మాట మీ అందరికి అర్థమవుతుందా? అక్కడ రాయిపోయిన మాట మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, టైం లేదని నేను చదివించట్లేదులే ఎక్కువ రెఫరెన్స్లు మీకు. మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి వాటిని మాటంగా వీటిని చేయమన్నాడు. అది మనకు ఆజ్ఞ, వాక్యానుసారమైన జీవితం అది. నేను ఒక విషయం చెప్తాను, మీ అందరూ వినండి. మాచర్లలో మందిరం ఒక 6 సంవత్సరాల క్రితప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యలో జై తెలంగాణ అని మీరు అంటున్నారు, మా వాళ్ళు జై సమైక్యాంధ్ర అని మా వాళ్ళు అంటున్నారు. అప్పుడు కట్టిన మందిరం. ఆ టైంలో మా వాళ్ళు నిరుపేదలు చాలామంది కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఒక మాట వింటారా? ఆ కూలి పనులు చేసుకున్నటువంటి బిడ్డలు వాళ్ళు వెళ్ళిన కూలీలో చిల్లర డబ్బులతో సహా నమ్మకంగా దశంభాగం తీసుకొని వచ్చి అక్కడ మందిరంలో ఇస్తే ఆ చిల్లర డబ్బుల్ని 1 కోటి రూపాయల కంటే దేవుడు ఎక్కువగా చేసి అక్కడ మహిమకరమైన మందిరాన్ని దేవుడు కట్టించాడు. విశ్వాసుల్లో త్యాగం ఉండాలా, విశ్వాసుల్లో భారం ఉండాలా, విశ్వాసులలో దర్శనం ఉండాలా, దేవుని కొరకు బ్రతకాలన్న జిజ్ఞాస ప్రతి ఒక్కరి హృదయాలలో రేపబడాలా. నువ్వు ఆ విధంగా బతకటం ఒక్కడికి ఇష్టం లేదు, అది మర్చిపో మాకు. నువ్వు ఇటు చూడండి, బాగా ప్రార్థన చేద్దామని చెప్పి నువ్వు ఇంట్లో మంచిగా స్నానం చేసి లోటెడ్ నీళ్లు పెట్టుకొని సాపేసుకొని ప్యాన్ వేసుకో చాలు, నీకు ఫోన్ వచ్చింది. దేవా అనే మాట కూడా అనే పని లేదు. యేసయ్య నీకు వందనాలయ్యా, నువ్వు ప్రార్థన కాకముందే నీకు ఫోన్ వచ్చింది. ఒకవేళ కొంతమంది ప్రార్థన చూడండి, దేవా నీకు స్తుతులు నాయనా స్తోత్రాలు, అమ్మాయి పప్పుడు కింద హల్లెలూయా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు, మూడు విజిల్లు అయినాయి. ఇందాకనే లెక్క పెట్టా, దేవా నీకు స్తోత్రాలు తండ్రి, ఈరోజు ఉపవాసం ఉంటున్నాను నాయన, దేవా నీ కృపతో నింపండి. డాడీ వచ్చినట్టుంది, తలుపు దీపమ్మ. వాళ్ళందరూ బతికే ఉన్నారుగా, వాళ్ళు సజీవులే, నువ్వు సజీవురాలివే. నీ ప్రార్థన బాడీ ప్రెజెంట్ అంతా నీదంతా ఏరే వ్యాపారం అయ్యావు. ఏడ నిలబడి ఆడ దేబిరిస్తుంటే అట్ట. మనం ఉంది ఎందుకు నిలబడ్డావు, ఏం చేయాలా, ఇది చూడాలా లేకపోతే అటు ఇటు దేబిరిస్తుంటే ఎట్ట కుదిరింది? ఒక మటన్ షాప్ ఆడ చూసుకొని వచ్చిన బేరాన్ని చూడాలా, కూరగాయలు అమ్మేవాడు కూరగాయలు వచ్చిన జనం కస్టమర్స్ని చూడాలా. అంతేగాని ఈడ కూరగాయలు పెట్టి ఆడవాళ్ళు ఎవడన్నా డ్యాన్స్ చేస్తుంటే అబ్బో వావ్ సూపర్ వెరీ గుడ్ నైస్ స్టెప్ మార్వెలస్ ఫ్యాబులస్ వావ్ ఫ్యాంటాస్టిక్ అని అంటే ఈడున్న టమాటాలన్నీ పోతాయి. నాకు లాంటి వాడు ఒకడొకడు సంచి నింపుకొని
ఈ పోటల్లో మనం పట్టించుకునేటట్టు లేడు అంటాడు. వాడి దారిన వాడు మంచిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవుడిచ్చిన కృపాన్ని సంచి నింపుకొని వాడు పోతాడు. నా మాట మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక వ్యాపారం చేసేవాడే దాని మీద శ్రద్ధ, దాని మీద ఒక ఆలోచన ఉండాలన్నప్పుడు భక్తి చేసే మనకి నువ్వు మోకరిస్తే చూడండి, కొంతమంది కళ్ళు మూస్తే నిప్పుల మీద కూర్చోబెట్టినట్టు హల్లెలూయా స్తోత్రమయ్యా కటింగ్ పీరియడ్లో పళ్ళు బిగించి చాలా సేపు వాళ్ళ తిప్పలుగా నా కెమెరాలు పెడుతుంటారు, సీసీ కెమెరాలు. కొంతమంది లెన్స్ అన్ని నాకెళ్ళి చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా నువ్వు మూసినవా లేదా ముందు, ఏంది ఘోరం, ఏంది భారం, ఏంది తిప్పలు, ఒరే ఇంకా కానీ అంత. నేను చిన్నప్పుడు నేను బీటెక్ చదివే బైనాక్యులర్స్ పెడుతుండే నా దగ్గర, ఇట్ట పెట్టి చూస్తూ ఉండేవాడిని. అట్ట చూస్తుంటారు ఇప్పుడు నన్ను చాలా మంది. అయ్యా నీకు వందనాలు తండ్రి, నిజమేనా ఆయన, హల్లెలూయా. ఇంక కొంతమంది చూడండి, ఇంక కొంతమంది అయితే ఇట్ట కాదు ఏకంగా ఏంది వాళ్ళు చూస్తే ఇంక నేనే మూసుకోవాలా. ఇక వాళ్ళే అట్ట ఆ రకంగా రెండు కళ్ళు తెరిస్తే ఇంక నేనేం చేశాను, అమ్మో హల్లెలూయా తండ్రి నేను ఎట్ట చేస్తాం మళ్ళీ పాస్టర్ గారు కళ్ళు తెరిచారు మాకేమైంది. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకుంటే నేనేం చేసేది ఇంకేడా, మీరందరూ కళ్ళు మూసుకుంటారు, నేను కళ్ళు మూసుకుంటా. మన పిల్లలు శ్రేష్ఠులు, మహాగణులు, మహోన్నతులు, ఐన్స్టీన్ తమ్ముళ్ళు ఏం చేస్తారో ఏం బిగుతారో అర్థం కాదు. నువ్వు కళ్ళు మూసి పరవశుడు అయితే, నేను పద్మాసి దీపాలు యోహాన్ అయితే వాళ్ళు పోయి సముద్రంలో కలుగుతారు వాళ్ళు. అది బాధ. అందుకోసం కళ్ళు తెరిసే సేవకులు అయితే వాళ్ళకేం కళ్ళు నొప్పి లేచి మీకు లాగా ఇబ్బంది కట్టింగ్ ప్లేయర్లా బిగించి అల్లి చెప్పండి అందరు గట్టిగా. అంటే చేసేదాన్ని నేను ప్రశాంతంగా చేయనీయడు అంటున్నా సాతానగాడు. ఉండాల్సిన రీతిలో నేను ఉండనీయడు, చేయాల్సిన భక్తిని నేను చేయనీయడు, ఉండాల్సిన పరిశుద్ధతను పోగొట్టి నువ్వు అన్ఫిట్, నువ్వు ఫెయిల్ అయిపోయావు తెలుసా, మొన్ననే వద్దన్న సీరియల్ చూతివి, ఆ పాష గారు చెప్పిండు నువ్వు చూసినావు అయిపోయా. ఇక మళ్ళీ ఏదో పెద్ద బలలో ఏదో పెట్టి కూర్చుంటున్నా ఆపమ్ము అని నీ మనసాక్షి నిన్నే గుచ్చుతుంటుంది. వాడు అపవాదిగాడు ఎందుకని నిన్ను దేవుని నుంచి దూరం చేయాలా. నీకు దేవునికి మధ్యలో పెద్ద ఎడమైంది అనుకోండి, నీకు దేవునికి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ సందులో వారు ఇసుంటున్నారా అంటే ఇల్లంతా నాదే అన్నాడంట ఒకడు సామెత. ఇసుంటరాయా వానలో తడుతున్నాడంట, వర్షంలో తడుతుంటే బయట ఎందుకుంటావు, ఆ సూర్యు కింద కత్త ఇసుంటరాయా అన్నారంట. ఇల్లు నాదే, నేను ఎప్పుడు మా తాతల కాలంలో కట్టిన ఇల్లు మీరుంటుండ్రు, రేపు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అంటున్నాడంట. అది సామెతే ఉంది. ఇసుంటరాయ్యా అంటే ఇల్లంతా నాదే అన్నాడంట. సాతానగాడు కూడా అంతే, ఇసుంటరాని కథగా ఇంత సంధిస్తే చాలు మొత్తం నిన్ను వశపరుచుకుంటాడు. వాడు అల్లరికి కర్త సాతానగాడు, కొంపంతా గోల చేసి పెడతాడు. ఇక నీ ఇల్లు మొత్తం పంచాయతీ ఆఫీస్ అయింది, నేను అడిగి జడ్జిలాగా రావాలా, మొత్తం వాదనలు ప్రతివాదనలు ఇటు అటు, సిస్టర్ బ్రదర్ సిస్టర్ ఓకే బ్రదర్ అలాగే సిస్టర్ లేదన్నయ్య పిల్లలు, ఈ ముద్దాయి చెప్పింది తప్పు, ఆ ముద్దాయిదే రైట్ అంటే అవును బ్రదర్ అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళకేం తెలుసు, సిస్టర్ ఇది నా బతికి సేవ కాదు, పంచాయతీ ఆఫీసు మీ ఇల్లు, పంచాయతీలు చేసడానికి సర్పంచ్ని నేనే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుని పక్కదోవ తప్పించేవాడు ఒకడున్నాడు. నడవాల్సిన మార్గంలో నడవనీయుడు, చేరాల్సిన గమ్యానికి చేరనివ్వడు. అవును, అది నిజం, ఇట్స్ ఫ్యాక్ట్. నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటిదంటే, అపవాదిగాడు మనల్ని ఏ విధంగా చెరుపుతున్నాడు, ఏ విధంగా పాడు చేస్తున్నాడు అన్న జ్ఞానం కలిగి, ఇది చూడండి, అపవాదిగాడు చెరిపే విధానాలు కొన్ని ఉంటాయి. ఒకటి నిద్ర ద్వారా జడుపుతాడు, రెండు నీ సొంత జ్ఞానం ద్వారా జడుపుతాడు, వింటున్నారా? ఇంకొకటి పక్కన వీడిలో దూరతాడు సైతానుగాడు. ఆదాము ఏదైనా తోటలో ఆదాము అవ్వాలి ఇద్దరు ఉన్నారా, ఇద్దరిలో ఎవరిలో దూరాడు సైతాను? అవ్వలో దూరాడా? దివ్వింది, చక్కగా పోయింది. అక్కడ ఏంటి బాగున్నారా అని అంటే బాగానే ఉన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే జాలి అనిపిస్తుందమ్మా. ఏంది అట్టున్నారు, బాగా బక్కచిక్కిపోతాం రోజుకి, ఏదైనా తోటలో బాగా కాయలు తినట్లేదా? తింటనే ఉన్నాం. మరి ఈ కాయకి ఏమైంది, ఇది ఎంతలా ఉంటాయి కాయలు, బాగా తింటే అసలు మామూలుగా కండ్ల మామూలు తిరిగిపోవు. మీ ఏసయ్యేమో మామూలు గుళ్ళోడు కాదమ్మా, అసలు ఇది తింటే మీరు కూడా దేవతలు అయిపోతారు, మొత్తం ఆల్మోస్ట్ ఇంక ఆయన లాగానే అయిపోతారు. నువ్వు స్వామి, ఆ స్వామీజీ, తినండి ఇక కానివ్వండి అన్నది. ఆ మాటకి వెంటనే ఇదేంది సైతానోడా, నువ్వేడ జ్వరపడ్డావు, నువ్వెట్ట దాపరించినావు, అసలు నీ మాట మేము వినేదేంది, మాకే లోటు అయింది, మాకే కొరత మా దేవుడు
చేయలేదు కదా. ఏం చేశాడు అసలు ఆయన? మాకింత సమృద్ధిని ఇచ్చాడు, మేము నీ మాట విన్నాం, నీకు అవకాశం మేము ఏపా అని ఉంటే బాగుండేదేనా? ఆ మాటలన్నీ చూడండి, కొన్ని చెప్పుడు మాటలు వినకూడదు, ఆత్మీయ జీవితం పాడైపోయింది. కొంతమందిలో సాతానుగాడు దూరి కొన్ని మాటల ద్వారా మనం ప్రేరేపిస్తుంటాడు. సహవాసం మంచిది కాదని సహవాసంలో ఉండనీయకుండా, ఆ కంచెలో నువ్వు కాపాడబడకుండా, నీ పిల్లలు కాపాడబడకుండా, నువ్వు వృద్ధిలోనికి నడిపించబడకుండా ఎదుగుతున్న నీ జీవితాన్ని సర్వనాశనం చేసి కూర్చుంటాడు అపవాదిగాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా సేవకునిగా పిలువబడుతున్నటువంటి కంచె మధ్యలో ఏ విశ్వాస అయితే భద్రపరచబడి ఆ సేవకుని ద్వారా పోషించబడి నాటబడి ఎదుగుతాడో వాడు నిశ్చయంగా రేపు ఫలభరితమైన వ్యక్తిగా తీర్చబడతాడు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు ఒక మొక్కని బయట ఇక్కడ మనం షోకి ఇక్కడ బయట ఒక మొక్కని నాటుకోగానే సరిపోయిందా? దాన్ని కాపాడుకోవడం కూడా ఉండాలా? నాటితే అయిపోయిందా? ఆ నాటిన మొక్కని పాడు చేయడానికి ఎన్ని ఉంటాయి? అవునా కాదా? ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలలో మనం ఆశీర్వదించబడాలంటే ముందు మనం కాపాడబడాలా. కాపాడబడటానికి నీకు ఒక సేవకుడు ఉండాలా. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయా? కూలిపోయినప్పుడు నెహెమ్యా కూర్చొని ఏడిచాడా? ఎందుకని? ఇన్ని రోజులు ఆ ప్రాకారం మధ్యలో ఉన్న మందిరం మనమే, విశ్వాసులే. ఆ మందిరం అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో, మీకు తెలియదా? అని దేవుడు అనలేదా? ఆలయం మనం, ఆలయం ఇప్పటిదాకా ఎట్ట కాపాడబడింది? చుట్టూ ఉన్న ప్రాకారాన్ని బట్టి. ఆ ప్రాకారం ఎవరు? దేవుడు మనకిచ్చిన దైవజనుడు. ఇప్పటిదాకా నిలబడింది మనకు ఆ ప్రాకారం. ఆ ప్రాకారమే కనుక లేకపోతే, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఎట్లుంటుంది? కుక్కలు కలిసే అన్నిటికీ లోకువే, ఏది పడితే అది వచ్చి ప్రవేశిస్తాయి. మన కుటుంబంలో నెమ్మది లేకుండా తయారైపోతాయి. ప్రతి విశ్వాసికి ఒక సమర్పణ కలిగి, త్యాగం కలిగి, దర్శనం కలిగి, చూడండి ఇట్లా కష్టపడే సేవకులు ఈ తరంలో ఖచ్చితంగా అవసరం. ఆమేన్ అనండి గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఏదైనా తోటలో వెళ్ళిన మనశాంతిగా ఉంచాడా? ఏదైనా తోట బయటికి నెట్టిందాక నిద్రపోలేదా? సాధారణగాడి కాక వీళ్ళని బయటికి నెట్టిందాక వాడికి నిద్రపోలేదా? మనశాంతే లేదు, మొత్తం గాబరగా అయిపోతాడు. టెన్షన్ పడతాడు. అబ్బా అసలు హల్లెలూయా, ఏం చేయాలరా మిమ్మల్ని అసలు? ఏదో ఈ రకమైన ప్రార్థనలు చేస్తారు. పోయి ఆ సంఘంలో కూర్చుంటివి, పోయి ఆ పాస్టర్ దగ్గర తాపరిచ్చారు. ఏదో చచ్చిపోతే మరి చాలా తాపరిచ్చినాయి ఇక్కడ తిరుమలకి. చచ్చి లేవు అన్నాడు. సాయంత్రం గుడికి పెట్టిన ఆడికి పోయి తాపడతారు మళ్ళీ మీరు ఆడ. మేము మిమ్మల్ని చూస్తే నాకేం అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు అసలు అయినంత ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలి? మిమ్మల్ని దీంట్లోంచి ఎల్లగొట్టి ఇటేనండి. ఏదైనా తోటలో ఉన్నంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, దేవుని మాట విన్నంత వరకు బాగానే ఉన్నారు. దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరించాడో, దేవునికి వ్యతిరేకమైన పని ఎప్పుడైతే చేశారో, అప్పుడు వాడు వస్త్రహీనులు అయిపోయారు. దేవుని మహిమ వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. సిగ్గుతో కూడిన అవమానకరమైన బతుకు వాళ్ళకు వచ్చింది. అది దాని అర్థం. ఇప్పటి వరకు సిగ్గు పడనక్కరలేని ఒక దివ్యమైన శ్రేష్టమైన తలెత్తుకొని బతికే ఇట్లా టీవీగా జీవించే జీవితాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళ బతుకునేట్టు చేసుకున్నాడు. దీనికి కారకుడు సాతానుగాడే. అప్పుడప్పుడు పిల్లల్ని గదిలించుకునేవాడు మనతో పాటు చదువుకునేటప్పుడు చిన్నగా ఇది చూడండి అట్లా గిల్లుతాడు. గిల్లినప్పుడు నేను గిల్లింది టీచర్ చూడదు, వాడికి కోపం వచ్చి ఏదిరా అని అరుతాడు చూడు, అది చూసిద్ది టీచర్. ఈపు చింతపండేది వాడిదే, నేను బాగానే ఉంటా, హల్లెలూయా అడ్డదిరా నీకు, అంతే ఉండాలా. వాడేమంటారు చెప్పనా? వాడు నిజంగా వాడు మనిషి అయితే, నిజంగా వాడు బుద్ధిగలవాడు అయితే వాడేమంటాడు, ఇంకోసారి నీ పక్కన చుట్టాడు. అవునా? అరే మరి కదిలించుకునే పిల్లగాడి పక్కన కూర్చుంటేనే అంత డేంజర్ అయితే వీడు అందరిని గదిలించుకోవడం వీడి పని. భూమి మీద వీడు గదిలిన మనిషే లేడు. అటుపై యోబుని గదిలిచ్చిండు, ఇటుపై యేసయ్య ఉపవాసం బుద్ధిగా ఉపవాసం ఉంటుంటే, ప్రభు ఈ రాళ్ళని రొట్టెలకి చేసుకొని తినచ్చు కదా, హ్యావ్ యూ నో ఐడియా? నీ దగ్గర ఐడియా లేదా? ఇస్తా కదా నేను, చేసుకో రొట్టె తిను కడుపు నిండా. ఆ మాటే కనుక నువ్వు నీతో కనుక చెప్పుంటే, వామ్మో ఎప్పటికే 40 రోజులు కావస్తుంది బన్ను రొట్టె చేసుకొని తినాలా. అమ్మో ఈ ఆకలి సత్తున్నారా నాయన, ఎట్నో గుర్తు చేసి నోట్లో నీళ్ళు దొరుకుతున్నాయి. ఇన్నాళ్ళు ఎట్నో ఓపిక పట్టినా, హల్లెలూయా తండ్రి. వచ్చేటప్పుడు ప్యారడైజ్ హోటల్ కనిపించింది. వత్తతే పేరు గొప్ప ఊరి దెబ్బని చాలా మంది పాస్టర్లను తీసుకుపోయారు. అయ్యగారు మా మధ్యలో ప్యారడైజ్ అనే హోటల్ ఉంటుంది, దాంట్లో బిర్యానీ చాలా బాగుంటుందని. నేనేం ఎరగనంటే ఎవరు చెప్పినా అవునయ్యా, సరే అయ్యా, అందరు చెప్పిన మాటకు లోపడి పోయి కూర్చున్నా. అందరితో పాటే పోయి కూర్చొని అన్నిసార్లు తిన్నా, ఎప్పుడు రుచి కనిపించలే. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెబుతామా? నేను చెప్పే మాట ఏంటిదంటే, నీ బతుకు నిన్ను బతకనీయడాక అన్నా, నీ బతుకు నిన్ను బతకనీయడు, నీ ప్రార్థన నిన్ను చేసుకొనీయడు,
నువ్వు పోయే సంఘంలో బుద్ధిగా నిన్ను ఉండనీయడు, ఒక దగ్గర నిన్ను కుదురుగా ఉంచడు. వాడు చెరుపు చేయటమే వాడి పని. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా నీకు అర్హత ఉండాలి. అందరు చెప్పండి. మొట్టమొదటిగా మనకేముండాలక్క అనా? మనందరికీ ఏముండాలా? అర్హత ఉంటే మనందరము ఇక్కడ ఆయన ద్వారా ఆశీర్వదించబడతాము. నెంబర్ 1 అది. సెకండ్ థింగ్ ఏంటిది? రెండవది, నువ్వు ఆశీర్వదించబడటానికి అపవాది గడి కుయుక్తుల్ని నువ్వు గుర్తెరగాలి. ఈ మనిషి మాట్లాడుతున్న మాట ఇది యోగ్యమైనదేనా? ఇప్పుడు ఈయనే పాస్టర్ గురించి, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకో, అప్పుడు నేను నిజంగా మనసాక్షి కలిగిన అయితే, నిజంగా దేవుని ఆత్మతో నడిపించబడేవాడిని అయితే, నేను ఈయనతో మాట్లాడాల్సిన మాట ఏంటిది? పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు అట్ట అంటారా అని నేను అన్నాడు అనుకో, అప్పుడు నేనంటనే దానికి ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఏంటిది? అవునా, నాకు తెలియదమ్మా, నిజంరా చెప్పు, ఇంకా అబ్బో అట్టనా, ఇంతుందా, ఇంకేముంటే అని కొండముచ్చాల ముది చెప్పకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే, అరే సైతానోడా, నీలో సైతాన్ దూరింది, నువ్వేం మాట అయినా చెప్పు, నేనెంట. ఇంకొక ఇతర లౌకికమైన విషయాలు చెప్పు, నేనెంట. దైవికమైన దైవ సేవకుల గురించి, సహవాసం గురించి, సహవాసంలో ఉన్న దేవుని బిడ్డల గురించి, దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వే మాట అయినా మాట్లాడావనుకో, అది మనకే ఆశీర్వాదకరం కాదక్క అన్నా. అట్లా మాట్లాడకూడదన్నా, తప్పన్నా, మాట్లాడ మాకు ఏం కాదు, వద్దు నాకు అవి చెప్ప మాకు అనాలా. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీతో ఉన్నవారు, ఆ మాట మాట్లాడిన వాళ్ళు కూడా దిద్దబడి వారు నీ ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అందరం చెబుతాం గట్టిగా, కాస్త బిగ్గరగా చెప్పండి. మొట్టమొదటిగా నువ్వు యోగ్యునిగా మార్చబడాలా, యోగ్యురాలుగా మార్చబడాలా. 1. 2, రెండవ కార్యం ఏంటిది? నువ్వు ఆశీర్వదించబడడానికి రెండవ కార్యం, సాతానుగాడి కుయుక్తుల్ని గుర్తెరగాల. వాడే చేశాడా ఇట్లా? చూడండి, ప్రార్థన టయానికి ఒక ఆటంకం జరిగింది, మీరు గమనించండి. ఆరాధనకు వద్దామనే టయానికి ఏదన్నా ఆటంకం. ఆదివారం నాడే పుట్టేవాడు పుడతాడు, సచ్చేవాడు చస్తాడు, పెళ్లి చేసుకునేవాడు ఆ రోజు చేసుకుంటారు, ఫంక్షన్లు అన్నీ ఆ రోజునే జరుగుతాయి, ఏది అయ్యే వాళ్ళు ఆ రోజునే అవుతారు అన్నీ. అదేంటి మరి, నీకు శోధన కాదు? ఊరి నుంచి ఫోన్ కూడా ఆ రోజే వచ్చిద్ది. నువ్వు ప్రార్థనకి బయలుదేరింటే ఆయనకే ఫోన్ చేస్తారు, అమ్మాయి బాయ్ బాగుండవా, ఇంకా ఆ సోది పడుతున్న కాదు, ఇంకా వాళ్ళకి యుగ సమాప్తి సూచనలే, ఇంకా చివరి దాకా మాట్లాడుతూనే ఉంటారు. ఇటు ఆరాధన అంతా అయిపోతుంటుంది. అలలి చెప్పండి అందరు గట్టిగా. రెండవ కార్యం, అపవాదిగాడి కుయుక్తిని గుర్తెరగండి. కొంచెం జ్ఞానం కలిగి బతకండి. సంగమా ఇటు చూడండి, అందరూ చిన్నపిల్లల్లాగా ఇటు చూడండి. చిన్నపిల్లలకి అది నిప్పని తెలియదు, అనుకోకుండా పోయి పట్టుకుంటారు, అవునా? మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్లో ఆమె తల్లి మంచిగా చక్కగా శారీ కట్టుకొని ఆ శారీ చూసుకొని మురుస్తుంటే వాళ్ళ పిల్లగాడు సాంబార్ ప్యాకెట్లో పడ్డాడు, సాంబార్ దాబరాలో పోయి పడ్డాడు వాడు. ఆమె మురిసిపోతుంది, వా శారీ కళాంజలి అంటే ఆడ శ్రద్ధాంజలి అయింది. నా మాట మీకు అర్థం కావాలా? పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఎడిపోతుంటే ఏంటిదో గమనించుకోవాలా. నీకున్న పిల్లలు నేను అంత బాగా గమనించుకోవాలి. దేవునికి ఇచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేయొచ్చా? అంతము వరకు దేవుడు మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకునే మనసును ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా. ఇప్పుడు దేవుడు మన ఎందుకు పిలిచాడు నాకు చెప్పండి? ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు పిలిచాడు. ఈ రోజున లోకం అంతా మట్టల ఆదివారం చేస్తుందా? ఏసే ఒక గాడిదని కూడా పిలిచాడా? మార్క్స్ వార్త చెప్తా మీకు, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా, ఎక్కువసేపు ఏం తీసుకోండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 11 చాప్టర్ 11 2వ వచనం చూడండి. 11:2 మార్క్స్ వార్త. మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినలా అది ప్రభుకి కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఈ దినం ప్రపంచమంతా మట్టల ఆదివారం, పామ్ సండే జరుపుకుంటున్నారు కదా.
ఈ దినాన్ని పురస్కరించుకొని కూడా మీకు ఒక మాట చెప్తాను. యేసయ్య ఈ దినాన చేసిన పని ఏంటిది, మనం ఈ దినాన చేయాల్సిన పని ఏంటిది? వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ గాడ్ హ్యాస్ డన్. ఆయన ఆ రోజున ఏం చేశాడు, ఈ రోజున మనము ఏం చేయాలి? ఇది తెలియకపోతే మనం కూడా అజ్ఞానంగా ఇక లోకంలో నామకార్థంగా ఎట్లయితే ప్రజలందరూ ప్రవర్తిస్తున్నారో మన జీవితాలు కూడా అట్లా తయారవుతాయి. నేను మీకు చెప్తాను, జాగ్రత్త క్లియర్గా వినండి. దేవుడు తన శిష్యుల్ని ఇతను పంపిస్తూ వాళ్ళతో చెప్తున్న మాట ఏంటిదంటే, అయ్యా ఇక్కడ దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తుంది అన్నాడు. ఏ గాడిద కనిపించిందంట? కట్టబడిన గాడిద. అందరు చెప్పండి. తర్వాత దాని మీద ఎప్పుడు ఎన్నడూ ఏ మనుషుడు కూడా కూర్చోలేదు అని అన్నాడు. అంటే ఉపయోగం లేని గాడిద. ఒకటేమో కట్టబడిన గాడిద, రెండు ఉపయోగం లేని, ఏ మనుషుడు ఎక్కలేదంటే దాని అర్థం ఏది? ఇది యూజ్లెస్ అనమాట, పనికిరాంది. ఆ కాలంలో ఎందుకని ఏ మనుషుడు దాని మీద ఎక్కి ఉండలేదని రాయబడింది? కారణం ఏంటిది అని అంటే, ఆ కాలంలో గాడిదల్ని ట్రాన్స్పోర్ట్ కోసం వాడేవాళ్ళు. ప్రయాణ సౌకర్యార్థమై ఒక వాహనంగా గార్ధబొమ్మలను వాడేవారు. గార్ధబొమ్మ అంటే డాంకీ, గాడిద. ఆ గాడిద ఇంతవరకు వాడపడలేదు, అది ఉపయోగం లేనిది. మూడవ కార్యం ఏంటిదంటే, దాని కట్లు విప్పటానికి దేవుడు అపోస్తలులని దాని దగ్గరికి పంపించాడు. 4, ఆ కట్లు విప్పబడిన తర్వాత అది యేసు దగ్గరికి నడిపించబడింది. యేసయ్య పిలుపుని అందుకుంది. ఆశీర్వాదమునకు వారసురాలిగా, వారసునిగా ఆ గాడిద కూడా ఈ పూట మార్చబడింది. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు నేను మీకు 4 విషయాలు చెప్పిన. 1, కట్టబడింది అని చెప్పండి. దేవుని యొద్దకు రాక మునుపు మనం కూడా ఎన్నో దురలవాట్లకి, లౌకికమైన కార్యాలతో, దౌర్భాగ్యమైన విషయాలకి కట్టబడ్డాం. బానిసలంగా మనం బతుకుతున్నాం. స్వేచ్ఛ లేని జీవితం. ఇట్లాంటి జీవితం జీవిస్తున్న మన ఎడల కనికర పూర్ణుడైన దేవుడు మనల్ని కనికరించి మన మీద జాలిపడి మన యొద్దకు ఈ కట్లను విప్పటానికి, దేనికి ఉపయోగం లేని గాడిద, ఎవరింతవరకు ఎక్కలేదు, పనికిరాని నిష్ప్రయోజనమైన జీవితం, ఉపయోగం లేని జీవితం. ఇప్పుడు ఈ ఉపయోగం లేని జీవితాన్ని, బానిసత్వములో కట్టబడిన ఈ జీవితాన్ని విడిపించటానికి దేవుడే రాకుండా ఈ కట్లన్నీ విప్పటానికి దేవుడు తన సేవకుల్ని మన యొద్దకే నడిపించాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సేవకులు వచ్చారు, ఆ కట్లని విప్పారు. విప్పినప్పుడు అన్నాడు, అరే ఎవరన్నా కనుక ఎందుకు దాన్ని తీసుకొని వెళ్తున్నారంటే వాళ్ళకి చెప్పండి, ఇది యేసయ్యకి కావాలి, ఇది యేసయ్య కోరుకున్న గాడిద, యేసయ్య పిలిచిన గాడిద ఇది అని చెప్పండి అని అన్నాడు. వాళ్ళు అన్నట్టుగానే వెళ్ళారు, దేవుడు చెప్పింది చేశారు, దాని కట్లను విప్పారు, యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పాలి. ఎందుకు పిలుస్తాడు దేవుడని మీరు మూలవాక్యంలో చదివారు? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒక గాడిదని దేవుడు పిలిచాడా పిలవలేదా? పిలిచినప్పుడు ఆ గాడిద చరిత్రని దేవుడు మార్చలేదా? దాని జీవితం మారిపోయిందా? ఇన్ని రోజులు రాళ్ళల్లా రప్పలల్లో నడిచింది, అది ఇప్పుడు ప్రశస్తమైన నూతనమైన వస్త్రాల మీద నడిపించబడుతుంది. ఇంతకుముందు గాడిదని హీనంగా చూశారు, దాన్ని అసలు పట్టించుకొని కూడా. కానీ ఇప్పుడు అందరి కళ్ళు గాడిద మీద పడ్డాయి. ఎక్కడిది గాడిద ఇది? ఎవరి గాడిద ఇది? ఎందుకని? ఆ గాడిద మీద యేసయ్య ఉన్నాడు. నేను ఒక మాట మీ అందరికీ చెప్తా. ఒక్క గాడిద యేసయ్య పిలుపుకు లోబడి, యేసయ్య చెప్పినట్టు చేసి, యేసయ్యను మోయటానికి కూడా ఇష్టపడితే, యేసయ్యని భరించటానికి, భారము కలిగి భారభరితమైన బిడ్డగా జీవించటానికి తీర్మానంలోనికి వస్తే, గాడిద బతుకి అంత శ్రేష్టంగా మార్చబడితే, ఆయన పిలుపుకు లోబడి వచ్చిన మనము కూడా సంఘాన్ని గురించిన భారం, సేవకుల గురించిన భారం, సహవాసమును గురించిన భారం కలిగిన బిడ్డలంగా మనం మార్చబడి, ఆయనను దేవుడు మనకిచ్చిన ఈ సహవాసాన్ని మోసే బిడ్డలంగా మనము కూడా తీర్చబడితే మన జీవితాన్ని కూడా దేవుడు ఊరేగిస్తాడు. ఇది జరగాలి అంటే నువ్వు ఆయన మాటకు లోబడగానే సరిపోలేదు, ఇక్కడికి వచ్చి నువ్వు భారము భరించే బిడ్డగా నువ్వు మార్చబడాల. గాడిద వచ్చి సింపుల్గా వచ్చాను ఏంటి చెప్పండి అని నన్ను అన్నదా? ఏం లేదు, మీ మీద కూర్చోవాలి అంటే మాకు అలవాట్లేదు, సారీ. మందిరం ఊడు అంటే ఒక ఆమె అంటుంది, అనయ్య మందిరమా, మేము పని వాళ్ళు ఊడుస్తారు మా ఇంట్లో, సర్వెంట్. మరి ఏడ నువ్వెవరు నేనెవరు? నేను నీకు సర్వెంటా? ఇప్పుడు నేను గాడ్స్ సర్వెంటా మరియమ్మ సర్వెంటా? ఈడ యోసేపు ఈడ యాకోబు సర్వెంట్ నేనేనా? నేను దేవుని సేవకున్నా. ఎవరు సేవకుని? నేను దేవుని సేవకుని.
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరికీ సహవాసాన్ని గురించిన భారం ఉండాలి. మనకు ఒక బాధ్యత ఉండాలా. భారము మోసే బిడలంగా మనం మార్చబడాలా. ఉత్తగొచ్చి ఉండబట్టి అది ఆశీర్వదించబడలేదు, మీరు అందరూ వినాలా. ఈ పాట ఈ మాటను కూడా ఈ పూట మీకు తీసుకొని రావడానికి కూడా ఉద్దేశం అదే. మట్టల ఆదివారం అంటే ఏంటి? మట్టలు పట్టుకొని తిరగటం కాదు. విన్నారా మీరు? రెండచింతల మాచల దగ్గర రెండచింతలు ఉంది, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది. నాకు ఉదయం వాళ్ళకి ఈ రోజున 6 గంటలకు సర్వీస్ జరిగింది. ఉదయం 6 గంటలకు ఫస్ట్ సర్వీస్ వాళ్ళకి. అక్కడ ఆరాధన జరిగించుకున్న బ్రాంచ్లో ఆరాధన జరిగించుకుని వస్తే మట్టలతో కొట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు. అరే యూసేపుగా నీ సంగతి సాయంత్రం చదువుతారా అంటుండేవాడు, కొట్టించుకున్నాడు. సాయంత్రం ఏంటిదంటే కొంచెం ద్రాక్షరసమును పుచ్చుకొని ఆత్మాభిషేకంతో నింపబడి అప్పుడు అన్య భాషల గుర్తుతో నింపబడి మాట్లాడతాడు అనమాట వాడు. అందుకోసం సాయంత్రం చెబుతున్నాడంట. ఇట్లాంటి వాడిని ఒక అన్యుని చూస్తే వాడు బైబిల్ పట్టుకుందాం అనుకున్నాడు కూడా ఆడ పడేసి వాడి దారిని వాడు పోతాడు కదా, దారి పట్టుకొని. బింబులు పెట్టే కదా అన్యజనుల మధ్యలో నా నామం కదా. నేను అనే మాట మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇంకా మనం పిల్ల చేష్టలు చేసే వాళ్ళలాగా ఇంకా ఏదో నామకాద ఆచారాలు చేసే స్థితిలో మన ఆత్మీయ జీవితాలు మిగిలిపోకూడదు. మట్టల ఆదివారం నాడు జరిగింది ఏంది? మట్టల ఆదివారం నాడును దేవుని బిడ్డలు మట్టలు పట్టుకోవాలి అన్నదే. ఏం చేయాలి ఈ రోజున? మట్టల ఆదివారం నాడు మట్ట కాదు ముఖ్యం, గాడిద ముఖ్యం. ఒక గాడిద బతుకు చరిత్రలోకి వచ్చింది. మరి బైబిల్ పట్టుకున్నా మన బతుకు ఎట్ట ఎలగబడుతుందంటే ఇంకా చూసుకోవాలా. ఇది చూడండి, ఈ ర్యాంకులో ఉన్న మనిషి ఈ ర్యాంక్, ఆడ కూర్చున్న లోపల కూర్చున్న కుర్చీలో కూర్చున్న మనిషి చెట్టు కింద కూర్చోబెట్టింది ఇప్పుడు ఎన్ని. అదే బ్రదర్ మీరు అక్కడ కదా, ఏం చెట్టు కింద వేసారు చేయరంటే ఏం చేస్తాం, అట్లా మాకు కొన్ని ఉంటాయి ఉద్యోగాలు అంటున్నాడు, నాకు తెలియదని. దేవుడు నమ్ముకున్నాడు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం, ప్రమోషన్ మీద ప్రమోషన్ పడాలి. అయితే ఉన్న ఉద్యోగాన్ని తీసి ఈ కాంపౌండర్ ఉద్యోగం ఇచ్చినాడికి చెట్టు కింద కూర్చోబెట్టిన ఒక రిజిస్టర్ ఇచ్చి. ఏంది బ్రదర్ అంటే ఎక్కడున్నా మనకి దీవెనేగా అంటున్నాం. మళ్ళీ నాకు వాక్యం, పొలానికి పిసకారీ మందులు కొట్టాలని నాకు నువ్వు మందుల గురించి నాకు చెబుతూ అల్లెలి చెప్పడం అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెబుదా. నేను అంటాను, బైబిల్ పట్టుకున్న మనందరం, భక్తి చేస్తున్న మనందరం చాలా జాగ్రత్త కలిగిన బిడ్డలంగా మార్చబడదుముగా ఆయన సన్నిధిలో. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటిదంటే, ఒక గాడిద చరిత్రలోకి వచ్చింది, ఒక గాడిదను గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. మనకి ఈ రోజున వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్, వాట్ ఈస్ టుడేస్ క్లాస్ అంటే డాంకీ అని చెప్పాలి. గాడిద గురించి ఏంది అంటే అదే మనకి పాఠం నేర్పించింది. అయ్యా నా బతుకు గాడిద బతికే, నా బతుకు హీనమైన బతికే, నా బతుకు దేనికి కొరగాని బతికే, నన్ను అందరూ హీనంగా చూసిన బతికే. కానీ యేసయ్య దగ్గర నన్ను పిలిచాడు. ఆయన నన్ను దగ్గరికి పిలుచుకున్నప్పటి నుంచి నేను ఆయననే మొయ్యటం మొదలుపెట్టాను. ఆయనను భరించే హృదయం నా లోనికి వచ్చింది. ఆయనను కలిగి జీవించాలన్న ఆలోచన నా హృదయంలో రేపబడ్డాయి. ఎప్పుడైతే ఆయన నా జీవితం మీదకు వచ్చి ఆయనే నడిపించే నాయకుడిగా మార్చబడ్డాడో నా జీవితం మారిపోయింది అని సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు హూ ఈజ్ యువర్ లీడర్? నీ నాయకుడు ఎవరు? నిన్ను నడిపించేది ఎవరు? ఇది చూడండి, ఒక గాడిద దాని కళ్ళమంతటిని కళ్యాణ్ని ఏసే చేతిలో పెట్టింది. దానికున్న మొత్తం దాని బలం, దాని జ్ఞానం అంతటిని పక్కన పెట్టి నువ్వు ఎటు నడిపితే నడుపుతానయ్యా అని ఒప్పుకుంది. అందుకోసం గాడిద ఆశీర్వాదానికి వారసునిగా ఆ వాక్యం దాని జీవితంలో కూడా నెరవేర్చబడింది. ఇప్పుడు మరి మన పరిస్థితి ఏంది? బైబిల్ పట్టుకున్నామా? బయట డ్రెస్సులు కూడా వేసుకుంటున్నామా? మందిరానికి వచ్చామా? సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. కూర్చున్న పట్టాలు అరిగిపోతున్నాయి, పైన తిరిగిన ఫ్యాన్లు ఆగిపోతున్నాయి, లైట్లు పేలిపోతున్నాయి. మన బతుకులు మాత్రం చెక్కు చెదరని ఒలీవ వృక్షముల వలె. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? ఎదుగు లేదు, బొదుగు లేదు, చెప్పుకొని మరవాలా, చూసుకొని ఆడవాలా. ఎంతమంది విశ్వాసులు? సుమారు 50 మంది ఉండొచ్చు. అబ్బో, సిటీలో సతీష్ గారికి ఎంతమంది సంఘం అంటే మామూలుగా కాదు. అంటే తీరా ఆడ భరించేవాడు అక్కడ ఉన్నాడు, మూసేవాడు అక్కడ ఉన్నాడు, ఈయన మూసుకోవటమే, ఈయన చేసుకోవటమే, ఆడావుడంతా అయింది, తెప్పలంతా ఆయనకే వచ్చింది. ఇప్పుడు నేననేది ఏంటిదంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించబడాలని ఉందా, ఆశీర్వదించబడాలని ఉందా అని అంటే ఓ ఎస్ అంటారు. మీరు అంతవరకు మీకు చేతనైద్ది. కానీ ఏదన్నా చెప్తే ఇంకోసారి కనిపిస్తే నన్ను అడగండి. మరి ఇంకా ఇష్టం కాడు కొట్టించినా మీరు కానరారు. ఇంకా అంత దౌర్భాగ్య స్థితిలో మనందరం ఎవరు ఉండకుండా దేవునికి సమీపమైన బిడ్డలంగా మార్చబడదాము కాక. కొంచెం గట్టిగా చెబుదామా? గాడిద భరించింది అని చెప్పండి అందరూ. గాడిద భారం కలిగిన బిడ్డగా మార్చబడింది అని చెప్పండి. ఇన్ని రోజులుగా ఉన్నట్టే ఉందా? ఎన్ని రోజులు ఉన్నట్టే, ఏ బరువు బాధ్యత లేనట్లుగా తోకొప్పుకుంటా హలో జీసస్
టెల్ మీ వాట్ డు యూ వాంట్ అని అన్నదా? చెప్పరేంది? ఏసీ దగ్గరికి ఏం దాని ఎక్స్ప్రెషన్ ఏంటి? నువ్వేం చెప్తే చెయ్యి. అవును, ఇన్ని రోజులు ఉపయోగం లేదు, మరి నిజమే. ఇన్ని రోజులు పనికి రానివాడిని, నిజమే. ఇన్ని రోజులు వాడు గట్టేసుకోండి సైతాన్ గాడు మంచిగా ఇంటి ముందు, నిజమే. వాడికి ఏజెంట్కి ఎల్ఐసి ఏజెంట్ పని చేసినట్టు వాడికి ఏజెంట్గా పనిచేసిన, నిజమే. మరి నువ్వు నన్ను కోరుకున్నావు, అందుకోసం ఇదిగో బాప్తీసం తీసుకున్నా, అందుకోసం సేవకుల ద్వారా విడిపించబడ్డా, లోకపుకున్న కట్లన్నింటినీ నీ నామంలో వాక్యం ద్వారా తెంపబడ్డాయి, చాలా హ్యాపీ, ఇగో వచ్చిన. మరి ఇప్పుడు నేనేం చేయాలా అని అప్పగించుకునే హృదయం కలిగి యేసయ్యని మొయ్యాలన్న భారం మనందరి హృదయాలలో కలుగునుగాక. ఏముండాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చిపోయే విశ్వాసులు ఉండకూడదు, మందిరంలో భారము కలిగిన విశ్వాసులుగా మార్చబడాలి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నా విశ్వాసులు, నేను చాలా ధైర్యంగా సాక్ష్యం చెబుతా. ఎవరైనా ప్రపంచంలో ఏ మూల నిన్న నా విశ్వాసుల గురించి నేను చెప్పదగిన సాక్ష్యం ఏంటి? ఒక పేద ఆమె ఇందాకనే ఆమెకు ప్రార్థన చేస్తే, ఇది చూడండి అన్న, మొన్న కరోనాలో నాకు కూడా కరోనా వచ్చింది, కానీ ఎవ్వరికి చెప్పకుండా గుట్టు సప్పుడు కాకుండా ఎవరికి పక్కింటి వాళ్ళు కూడా చెప్పలేదు కరోనా వచ్చిందని. మళ్ళీ నన్ను ఇంట్లో చాలా కొడతారు, ఈ పిల్లగాడు మావుడు మంచుడు కాదు అసలే, వాడికి అసలు దేవుని భయం కూడా లేదు, అందుకోసం నేను ఎవరికి చెప్పను, గుడ్డు చప్పును నన్ను వస్తే వీళ్ళకి కూడా వస్తే ఈ రూపాయన మందిరానికి వస్తారులే, వీడు ఒక్కడు గుడికి రమ్మంటే రాట్టేదు, నేనంటే పరీక్ష చేపించుకొని సత్యం పరలోకానికి పోతా అని ముసలి మామూలు ప్లాన్ వేయలేదు, ఎవరికి చెప్పలేదంట. అంతే ఉందంట. ఒక తీర్మానం మాత్రం చేసి, అయ్యా నన్ను కనుక బతికిస్తే నేను నీకు కృతజ్ఞతలని జీవిస్తానని తీర్మానం చేసుకుంది. ఆమె ఎప్పుడో 2019లో వచ్చిన ఫస్ట్ వేవ్లోనే ఆమెకి ఆ వేవ్ తగిలింది. 2019లోనే సోకింది కరోనా. అప్పుడు అంత భయంకరమైన ఆ పరిస్థితిలోనే దేవుడు ఆమెను బతికిచ్చాడు. ఆమె ఆ రోజు నుంచి చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోలేదు. ఈ రోజున 25,000 రూపాయలు ఇచ్చింది నాకు, ముసల్ది. అదే చెంగులో ఇట్ట మూటలు ఇప్పుతుంది నా దగ్గర, ఇట్ట మూట ఇప్పి ఆగా నాకు నిమిషం అన్నాను. ఆ మూట ఏదో ఆడి ఇప్పుకొని రాపాను. ఇప్పుడు ఎంతమంది చూడాలా, అడి బోకాత పక్క జరుగంటే అడిపోయి మూటను తిప్పుకొని వచ్చి ఇట్ట చేతిలో పెట్టి, ఏంది ఇది ఇంత ఇచ్చినావు అని అంటే, అదే అప్పుడు కరోనాలోంచి బయటపడ్డా కదా, అప్పుడు అనుకున్న కృతజ్ఞతకి ఇద్దామని. అట్లా భారం కలిగి పనిచేసే వాళ్ళని బట్టి సేవ చేస్తున్నాను నేను. నిజంగా నేను యథార్థంగా చెప్తాను ఈ మాట. మందిరం కడుతుంటే తాలిబొట్లు తీసుకొని వచ్చి ఇచ్చారు తెలుసా నిరుపేదలు. వాళ్ళ స్తోమత, వాళ్ళ శక్తికి మించి శక్తిని. గలతీలకు రాసిన పత్రికలో గలతీ సంఘం, గలతీ విశ్వాసాల గురించి మీకు తెలుసా సాక్ష్యం? శక్యమైతే మీరు మీ కళ్ళను ఓడబీకి నాకు ఇచ్చేసి ఉండుదురు అని వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పాడా లేదైనా? అట్లాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు అండి మన విశ్వాసులు. ఎంత త్యాగం కలిగిన వాళ్ళు. నాకు 30 లక్షలు చూడండి, 30 లక్షలు పెట్టి కారు కొనుక్కోమని చెప్పింది నా విశ్వాసం. 30 లక్షలు పెట్టి కారు కొనుక్కోను, నేను కట్టుకుంటా ప్రతి నెల. వాళ్ళకి ఆ స్తోమత లేదు, నాకు తెలుసు. నేను అట్టేం తీసుకోలేను. 10 లక్షల్లోనే నేను నా సొంత. ఆ మాట అనగానే వెంటనే మళ్ళీ ఇంకో కొత్త కారు తీసుకున్నాను. అదురుబుట్టి వామ్మో, కొత్త కారు తీసుకోవాలి వీళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఈ పాత డొక్కు కారులో తిరగకూడదు అనుకొని మేము అంటే విశ్వాసులకే ఒక ఆలోచన, విశ్వాసులకే ఒక భారం, విశ్వాసులకే ఒక బాధ్యత. మేము ఇంతవరకు సేవకు వచ్చిన దగ్గర నుంచి మా నాన్నగారు ప్రభునందు మొన్న 7వ తారీఖు ప్రభునందు నిర్దించారు మా నాయనగారు. నా ఆత్మీయ తండ్రి అయినే, శారీరకమైన తండ్రి కూడా మా నాన్న. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ దేవుచితమైంది, పర్వాలేదు. అయితే అది అయిపోయిన తర్వాత విశ్వాసులందరూ వచ్చి వాళ్ళ అన్న మాట ఏంటో చెప్పిన, అన్న బియ్యం సంగతి ఏంది, ఉప్పు ఎట్లా, కారం ఎట్లా, మరి ఇక్కడ ఫైతంలో 10-12 మంది ప్రతి పూట తింటున్నారు, మరి వీళ్ళ సంగతి ఏంది, ఏం చేద్దాం, నెలకి నీకు పెట్రోల్ ఎట్లా అవుతుందన్న, మీటింగ్లకు పోతున్నా అటు ఇటు తిరుగుతున్నా, ఏం చేయాలా, నెలకి సుమారు ఖర్చు ఎంత ఉంటుంది చెప్పు అని ఒక ముస్లిం కుటుంబం నుంచి ఒక అక్క రక్షించబడింది నా విశ్వాసి. ఆమెకి ఇంట్లో వాళ్ళ తమ్ముడు భర్త కూడా హింసించాడు, అంత హింసకు గురి చేస్తాడు. ముస్లిం ఫ్యామిలీ అంటే మామూలుగా ఉంటుంది, ప్రెజర్ ఎట్లా ఉంటుంది మీకు తెలియదా? అంత తీవ్రమైన ఒత్తిడిలో మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చి గేట్లో నుంచి ఇంటికి పోతూ గోడ దూకిపోవాలి ఆమె ఇంటికి, బైబిల్ పట్టుకొని. గోడ దూకిపోతే ఎమ్మ తన్నులు అంటాడు. అసలు మొత్తం ఈ పంత ఏ సైని కనుక కొట్టిన గాయాలే ఆమెకు ఉండేది. అంత తన్నులు తిని, అన్న ఈరోజు కొట్టించుకోవాలన్నా, మళ్ళీ తమ్ముడితో పోయి తొందరగా ప్రార్థన చేయరన్నా, నేను తొందరగా వెళ్ళాలన్నా అని చెప్పేది. మనకే ఏడుపు వచ్చింది ఆమె భక్తి చూస్తే. అంత త్యాగం కలిగి భక్తి. ఆమె గుడికి రావటమే అంతంత మాత్రమైతే దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెను దీవించి స్కూల్కే ప్రిన్సిపల్గా చేసి పడేసిండు దేవుడు ఆమెను. ఇప్పుడు ఇంత గొప్పగా ఆశీర్వదించబడితే ఆమె ఏమంటుంది అనుకుంటున్నారు? మొన్న వచ్చి, అన్న నెలకి ఏమాత్రం ఖర్చు అయితే చెప్పు. ఆమెకు వచ్చే ప్రతి పైసా వాళ్ళ తమ్ముడికి తెలుసు. ఊరుకోడు కూడా ఊరుకోడు. అసలు ఏ చర్చికి పోతాను ఈ ఊర్లో, నువ్వు ముందు చెప్పు, పాస్టర్ని చంపితే పేడ పోయిద్ది అంటున్నంట. వామ్మో, నువ్వు చెప్పి నాకు చెబుతున్నది. పానం గుప్పిట్లో పెట్టుకొని బతకాలి ఇంక ఇప్పటి నుంచి. వామ్మో, నన్నే చంపుతాను, నాకే టార్గెట్ పెడతారా అక్క తమ్ముడు అని అంటే మళ్ళీ నవ్వుతుంది. అన్న ఏం చేయాలను మరి,
ఇంక నా కోసం నీకు ఈ తిప్పలు తప్పవు అంటుంది. వామ్మో ఏందమ్మో, ఈ ఏదైనా ఒక మాట పడమంటే పడతా కానీ పుసుకునేసి మెడకాయ పిసుకుతున్నట్టు నేను ఆడ తెచ్చేది ఇప్పటికిప్పుడు. అలెలు చెప్పండి అందరు గట్టిగా. ఆ పరిస్థితిలో ఉన్న బిడ్డ నా దగ్గరకు వచ్చి అంటుందండి, నెలకి ఏమాత్రం ఖర్చు అయితే మన సాహసాలు చెప్పు. నేను చూస్తాగా, నేను చేస్తాగా. ఏంటంటే భారం. వాళ్ళు కదా దీవించబడేది, వాళ్ళు కదా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడేది. అలెలు చెప్పండి అందరూ. ఒక ఆమె ఉంది సంఘంలో, ఇటు చూడండి, ఆమెకి 4 ఆడపిల్లలమ్మ. వాళ్ళ వాళ్ళ ఆయన మార్కెట్లో రిక్షా తెలుసాక, బల్ల రిక్షా. బల్ల రిక్షా అంటే ఏమంటారు ఇక్కడ, ఏమని అంటారన్నా? 4, దానికి మూడే బల్ల రిక్షా. ఓకే కదా, అందరికీ అది అర్థమైంది. ఆ పని చేస్తాడు. కోడిగుడ్లు, ఆ కేసులు, వాటిని టమాటాలు, కూరగాయలు అయ్యి అని చెప్పి ఆయన పని చేసేది, పని వృత్తి అది. 4 ఆడపిల్లలు. ఈమెకి ఒంటి నిండా రోగమే ఈ అక్కకి. అయితే అనుకోకుండా తెల్లవారుజామున ఉదయాన్నే 4 వెళ్తాడు మార్కెట్కి. ఆ టైంకి వెళ్తుంటే ఒక డీసీఎం వచ్చి గుద్దితే పచ్చడి అయిపోయాడు. అన్ని కుటుంబాలు మా దగ్గర అందరూ అన్యులే, ప్రతి ఒక్కళ్ళు అన్యులే. మేము కూడా అన్ని కుటుంబాల నుంచి ప్రభువుని నమ్ముకున్నాం. సరే, ఇక మొత్తం పచ్చడి అయిపోయాడమ్మా. అయిపోతే మొత్తం మూట కట్టి తీసుకొని వచ్చారు. ఆ గుద్దిన వ్యక్తి ఏం చేశాడంటేమా, 4 ఆడపిల్లలకి తల 1,00,000 రూపాయలు, తల్లికి ఒక 2 లక్షలు, మొత్తం 6 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఒక 6 నెలలు టైం పెట్టారు. సరే, ఈ భూస్థాపన కార్యక్రమం అయిపోయినాయి. 6 నెలలు గడిచాయి. 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక సిమెంట్ గోతం, పరాశక్తి, కేసీపీ సిమెంట్ గోతాలు మీకు తెలిసి బ్యాగ్స్ ఉంటాయి చూసారు, ఆ బ్యాగ్లో 6 లక్షల రూపాయలని వాళ్ళు ఇచ్చింది తీసుకొని వచ్చి నాకేదో స్వీట్ బాక్స్ ఇచ్చినట్టు ఇచ్చింది. నేను అనుకున్న ఏం చేసిందో ఏమో, పాపం అంత చదువు లేదు కదా, అందుకోసం సిమెంట్ గోతంలో పెట్టింది. బాక్స్లో పెట్టి ఉంటుంది, మొత్తం పైన బాక్స్ కడుక్కొని లోపల తీసుకొని తిందామని అని అన్నిటికీ నేను సిద్ధపడి ఆమెకు ప్రార్థన చేసి పంపించాను. ఇంటికి పోయి రూమ్లో పోయి చూస్తే రూమ్లో ఏ కానీ ఏంటిది బాక్స్ కాదు, పాడు కాదు, 6 lakhs, 6 లక్షల రూపాయలు మొత్తం కట్టలు. చాలా త్యాగం కలిగిన బిడ్డలు ఉన్నారనుకోండి. వెంటనే ఆమెకు ఫోన్ చేసిన, అర్జెంటుగా నువ్వు మందిరానికి రా అని చెప్పి. ఎందుకన్నాను నాన్న? అదే ఏంది నువ్వు ఇచ్చింది ఏంది, నీకు అర్థమైందా? యాడీ నీకు అన్నాను. అదే చనిపోతే ఇచ్చారు కదన్నా, అందుకోసం అది దేవునికి ఇవ్వాలని నేను అప్పుడే అనుకున్నాను. అంటే మరి పిల్లలకి ఏమి ఇచ్చి పెళ్లి చేస్తాం? ఏం అవసరం లేదు. మీరు నమ్మరు, 4 పిల్లల్ని ఉత్తి పుణ్యానికి పెళ్లి చేసుకున్నారు అందరూ. ఆమెకి అల్లులు దొరకలేదు, కొడుకులు దొరికారు. దేవుడు ఆమెను అట్ట ఆశీర్వదించాడు. నేను భయపడ్డా, వామ్మ నీ కులంలో మావులు కాదు, తల్లు నాయను నన్ను ఇక్కడ గుడి కూడా ఉంచనీయరు, వామ్మ పాస్టర్ ఏ మాయ మాటలు చెప్పి స్తోత్రం కలుగును గాక. ఇక ఆ మాటలు మీకు తెలియనే కావు, నాకు తెలియనే కావు కాదా. మాటలు అంటాం తేలికే కదా. ఈ కాలంలో మరి ఇంకా దిగజారి దుర్మార్గంగా మాట్లాడే దౌర్భాగ్యమైన మనుషులు లేరా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎందుకు రానాయన తలకైనా వద్దులే పావమ్మ తల్లి అంటే, నేను నీకు లేదన్నా, నేను ఏసేకి ఇచ్చినాను, ఆమె నా కౌంటర్లు ఎత్తుంది. నీకు ఇస్తే నువ్వు నాకు తిరిగి, నేను ఏసేకి ఇచ్చినా, నేను ఎందుకు తీసుకుంటా, ఈ నాయిగా దేవుని అన్నది. అంటే నేను అనే మాట ఏంటితో చెప్పాలా, నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ఇక్కడికి వచ్చి 23వ కీర్తన నేను కంటతో నేర్చుకున్నాను. చెప్పినా ఇహవ నా కాపురి నాకు ఏం కలదు, పచ్చిగలి చోట్లలో అంతేనా. చూడండి మీరందరూ నాకులాగా నేర్చుకోండి, వాక్యం నేర్చుకుంటే బ్లెస్ అవుతారు అని అంటే, నీ కొరిగేది ఏమి లేదు, నా కొరిగేది ఏమీ లేదు. నా మాట మీ అందరికి అర్థమైందా? కోపొత్తే కథ కడుపులో పెట్టుకొని క్షమించుకోండి. కానీ నేను చెప్పే యథార్థమైన మాట ఏంటిదంటే, నువ్వు చెప్పాల్సిన సోది మాట ఈ కాదు. నువ్వు వాక్యం నేర్చుకోవడం తప్ప అనట్లా, వాక్యాన్ని నీ హృదయంలోకి గుండెలోకి తెచ్చుకోవడం తప్పని నేను మాట్లాడు. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు, ఓకే, ఇట్స్ వెల్, ఇట్స్ గుడ్, ఇట్స్ బెటర్, కాదనట్లా. అట్లనే ఇటు చూడండి, వీడి పిల్లగాడు, వీడి పేరు అమ్మో, వాడు ఆరోను. ఇదిగోయ్యా, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ నాన్న అంటే వాడు ఉండి మొహం మీద ఇట్లా కొడతాడు. ఎందుకు? అరే ప్రేమ అంటాను, ఏదైనా తెచ్చితే కదరా నువ్వు. ఎన్నడు ఏది కొనిచ్చిన మనిషివి కాదు. వచ్చినప్పుడల్లా నువ్వంటే చాలా ఇష్టం నాన్న, చాలా బంగారం తల్లి, అబ్బా అసలు బంగారు కొండ, వెండి, వజ్రం, వైడూర్యం అంటే వాడికి ఇసుకు పుట్టిద్ది ఒక రోజున. వాడు రేపటి రోజున వాడు ఇదే మైకు పట్టుకొని వాడు రేపు ఏమైనా ప్రసంగం చేసి నన్ను మాదిరికరంగా ఏమైనా తీసుకుంటాడు, ఉపమానం నన్ను తీసుకుంటాడు. వాడు
అక్కడ బైబిల్లో ఉన్న ఉపమానాలు పక్కన పెట్టి నన్ను ఉపమానంగా తీసుకున్నాడు. నా చిన్నతనంలో మా తాత ఒక పాస్టర్ని వాక్యం చెప్పడానికి పంచకట్టుకొని ఒకటే వచ్చి అమ్మో యమ వాక్యం చెప్పేవాడు. కానీ నేనంటే యమా ఇష్టం యమా ఇష్టం యమా ఇష్టం అన్నాడు. కానీ చీపురు పుల్ల కూడా ఇలేదమ్మా నాకు ఇంతవరకు అని. రేపు వీడు అండ మామూలుడు కాదు, మీరేంది అనుకుంటున్నారు. అల్లెలి చెప్పండి అందరూ. అంటే ఇప్పుడు ప్రేమ ఉంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలా? ప్రేమ ప్రేమ అన్నప్పుడు ఆ ప్రేమ క్రియారూపకంగా కనపరచబడాలా. మరి నువ్వు దేవుని ప్రేమిస్తాను, ఎస్ ఐ లవ్ యూ జీసస్, ఎస్ 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 థ్యాంక్ యూ జీసస్, నిజమయ్యా నువ్వు లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము ప్రభా, థ్యాంక్స్ ఎస్సయ్యా, నిజం ఎస్సయ్యా, ఎస్ లార్డ్, ఆమేన్, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పి ఇంత విషయాలు మెయింటైన్ చేసి నువ్వు పోతే ఫాదర్ సంగతి ఏంది? కాదు, 10వ తారీఖు ఇది ఒక ముహూర్తం పెట్టిండా, మళ్ళీ ఏడాడ కాదా, 3-4 గంటలు ప్రయాణం చేసి వచ్చింది. నేను ఇప్పుడు ఇంత దూరం నువ్వు థ్యాంక్ యూ ఫాదర్ అంటే నేను గివ్ మీ ఫాదర్ అంటాను. నేను తర్వాత ఆయన ఏమి ఇవ్వకపోతే నేను కదిలే పని లేదు కదా. ఇంకా ఓకే అన్న ఓకే అంటే ఓకే 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 అంటే ఓకే అంటే మరి ఫార్మాలిటీస్ కానీ తొందరగా కానీ డబ్బులు ఎవరికి వరకు రావు, మీకైనా మాకైనా. నేను ఆడ నుంచి నాకేమో ఫ్రీగా టీఎస్ఆర్టీసీ బస్ ఎక్కి నేను రాలేదు, కేసీఆర్ నాకేమో చుట్టం కాదు, అటు జగన్ చుట్టం కాదు, ఉద్దిపుణ్యానికి ఎక్కించుకొని రాలా, డబ్బులు ఛార్జీలు పెట్టుకొని నేను వచ్చిన. మరి ఇవన్నీ నువ్వు థ్యాంక్ యూ ఫాదర్ అని ఆయన అంటే ఆయన కూడా గుడ్ బై ఫాదర్ అని ఆయన నన్ను అంటే మీరు పోతారుగా, నేను ఆడపోతా, నేను దాపరిచే ఉంటా. నా మాట మీ అందరికీ అర్థమైందా? నా బాధ ఏంటంటే ఈరోజు నా తలకాయ నొప్పి మీరు అర్థం చేసుకోండి. అందరూ భారం కలిగిన బిడ్డలుగా మార్చబడాలా. అల్లెలి చెప్పండి అందరూ. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవను మొయ్యాలా, సహవాసాన్ని మొయ్యాలి. ఇక్కడున్న ఖర్చు ఏంటిది, ఇక్కడున్న సహవాసంలో ఉన్న ఆ వసతులు ఏంటిది, ఏం జరగాల, వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ వీ నీడ్, వాట్ దే నీడ్ ఫ్రమ్ అస్. ఇక్కడ దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్న కార్యం ఏంటి, నేను ఇక్కడ ఏం చేయాలా అనాల. లోకంలో చూడండి, కస్టమర్ కేర్ వాడు కూడా వాడు ఫోన్ చేయగానే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతున్నాడు. అడగగానే నాకు 5 లక్షలు అప్పు తీరు అని అనగా వెంటనే ఫోన్ పెడతారు వాళ్ళు. ఈ సహాయాలను మోసకరమైన సహాయాలు. నా మాట మీ అందరికీ అర్థమైందా? నిజమైన సహాయకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిత్యము నీకు వెలుగుగా ఉంటాడు. నేను నడవవలసిన మార్గములు ఆయన నిన్ను నిశ్చయంగా నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తానమ్మా, నేనంటేనే ముగిస్తానులే, ఒక 10 నిమిషాలు ముగిస్తా పర్వాలేదా? నాకు బొసిపోయింది, మీకేమైంది? ఎందుకంటే రేపు నాకు ఇంకో ప్రోగ్రాం ఉంది. ఇంకొకటి ఏమైందంటే ఒక ముసలామె, ఆమె ఈ టైంకే ఎత్తబడింది, రాకడలో కాదు మామూలుగా ఆమె పోయింది. అందుకోసం ట్రిప్ అంతా ఇటు మార్చి, లేకపోతే నేను ట్రైన్ రిజర్వేషన్ చేయించుకొని ఉన్నా. నేను ఎక్కువ పిలిచిన సేవకులకి ఎక్కువ భారం ఉంచను. కార్లు ఉన్నాయి కదా అని చెప్పి బర్రబర్రన 4 మనుషులను ఎక్కించుకొని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్, రండి బ్రదర్స్ రండి, ఇక దాపరిస్తున్నాడు రాపట్టు అని చెప్పి. ఇప్పుడు పిలిచిన వాడికి 100 తెప్పళ్ళు ఉంటాయి నాకు తెలిసి అయ్యి. ఎందుకంటే 100 ఊర్లు తిరిగి చూస్తుంటా, వాళ్ళు లోపలికి పోయి చూస్తాను. నేను లోపల సంగతులు నాకు తెలుసు, కడుపులో ఉన్న బాధలు నాకు తెలుసు, ఏ భారంతో పని చేస్తారో నాకు తెలుసు. నేను ఎట్టా ఒక ముద్ద కడుపు నిండా తినగలుగుతాను, ఉపవాసం ఉండి పని చేస్తా, కష్టపడి పని చేస్తా, ఆకలి అయితే కడుపు నీళ్ళు తాగుతా. నిజం ఇది. ఎందుకంటే నా ప్రయాస సేవకి ఆశీర్వాదకరంగా మార్చబడాలా. ఏ పాస్టర్ వచ్చిండు వాక్యం చెప్పిండు అబ్బా సూపర్ అని చెప్పుకోవటం వల్ల సుఖం లేదు. ఆ సేవకుడు వచ్చిన దగ్గర నుంచి సహవాసం వర్ధిల్లింది, విశ్వాసులు దైవికమైన క్రమంగా నడిపించబడటం ప్రారంభించారన్న సాక్ష్యం మన సంఘంలో వినబడాలా. దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ పోజులు నేను యాక్షన్ చేస్తే మీరు ఓవర్ యాక్షన్ చేస్తారు కాదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం జీసస్ లవ్ చేయాలి అని అంటే హల్లెలూయా అని మీరు కూడా అంటారు. నేను యాక్షను, మీరు ఓవర్ యాక్షన్, అది రియాక్షన్ అయింది. విన్నారా మీరంతా? ఇదిగా చేయాల్సింది. నేను వాక్యానుసారంగా జీవించాలా, వాక్యం నా జీవితంలో పనిచేయాలా. ఆ వాక్యానుసారమైన హృదయం కలిగిన బిడ్డగా నేను మార్చబడినప్పుడే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా చెప్పండి. వినండి కొన్ని విషయాలు, 4 ముక్కల్లో చెప్తా చూడండి. సారైపోతే విధవరాలు ఉందా, కరువు వచ్చిందా రాలేదా? ఆ కరువులో అందరి కుటుంబాలన్నీ ఆకలితో అలమటించాయి, మలమల మాడిపోయాయి. మరి సారైపోతే కుటుంబం ఏమైంది? ఆ విధవరాల కుటుంబం ఏమైంది? సమృద్ధిగా
పోషించబడిందా? ఆశీర్వాదమే ఆ ఇంట్లో ఉందా? శాపం ఉందా? ఎందుకని? ఏం చేసి ఆమె ఆశీర్వదించబడింది? ఏం చేసి ఆమె దీవించబడింది? నేను ఒక మాట చెప్తాను. విజయవాడలో నేను మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేసినటువంటి ఎంపీ ఒక ఆయన, లగడపాటి రాజగోపాల్ అని ఒక ఆయన, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ పెద్దమ్మ వాక్యం ఏంటానికి కోబాలపేటలో అక్కడ మీటింగ్ జరిగితే వచ్చింది. ఓకే, సారీ అన్న, వినపడట్లేదా? వెనక వినపడుతుందా? ఓకేనా? హల్లెలూయా. నాకున్న ఒక బలహీనత అదే, బాగా దూరం పెట్టుకుంటూ ఉంటాను. కొంచెం గుర్తు చేసి వెనకాల నుంచి నెడుతుండండి. నేను పెద్ద ఫీల్ ఏం కాను దానికి, పెద్ద ఊరికి చెప్పమా కాగయ్యో నువ్వు అట్టే ఉంటుంది. మీరు ఏది చెప్పినా నేను సరి చేసుకునే పోతా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సరే, ఈమె వాక్యం విన్నది. వాక్యం విన్న తర్వాత ఆమె నాకు చెప్పిన మాట ఏంటిదంటే, పాస్టర్ గారు మీరు వాడే క్లాత్ లైట్ ఆఫ్ ఏషియన్ అని అన్నారు కదా, మంచి కాస్ట్లీ క్లాత్ అన్నారు, అది అన్నారు, ఎక్కడ పడితే అక్కడ దొరకదన్నారు. ఆమె చెప్పిన మాట, నువ్వు చచ్చిపోయే వరకు నేనే నీకు డ్రెస్ కొని ఇస్తానని చెప్పాను. ఇప్పుడు దీనికి నవ్వాలా ఏడవాలా అనేది నాకు అర్థం కాలేదు. ఇది ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఆశీర్వాదమే. మరి చినగానే అక్క చినిగింది అని చెప్పి నేను పోయి అడగలేను కదా. అది పద్ధత సేవకునికి? అంటే నేను చెప్పే మాట మీరు తీసుకోవాలా. ఏంటిది ఆ మాట అంటే, ఒక సేవకుడు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటాడో అప్పుడు విశ్వాసుల కుటుంబాలు సమృద్ధిగా పోషించబడతాయి. మీ సేవకుడు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని మీరు కోరుకోవాలా. మీ సేవకుడు బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ వేయాలని అనుకోవాలా. అప్పుడు మీరు రేకుల నుంచి ఒక స్లాబ్ మీదకి వస్తారు. మీరు స్లాబ్లో ఉండి పాస్టర్ గారు ఇంకో స్లాబ్ వేసిండి, ఈ రేకులు ఏది బాగుందంటే నీకు పెంకుటిల్లు అయింది. ఇక నువ్వు ఇంట్లో ఉండి కూడా నీకు నీ దర్శనం, నీ వాక్యం అంత ఏంటిదంటే, అదుగో అబ్రహామా నీ కన్నులెత్తి పైకి చూడగానే నీకు నక్షత్రాలు కనిపిస్తుంటే సూర్యుడు ఉండదని దాని అర్థం. నేను నా విశ్వాసులకు చెప్పిన సూత్రం ఏంటంటే, నన్ను కమ్మకు ఉంచండి, మీరు కమ్మకు బతుకుతారని చెప్పిన. నన్ను మనశాంతిగా ఉంచండి, మీరు మనశాంతిగా ఉంటారు. నన్ను గలిబిలు చేసిన అనుకో, మీరు గందరగోళం అవుతారు. మరి సేవ చేసి, ఇప్పుడు టీచరు పాఠాలు చెప్పడానికి అని చెప్పి వచ్చింది, మనశాంతికి పాఠాలు చెప్పనిస్తారా, లేకపోతే గోలగోల చేస్తుంటారా? గోలగోల చేస్తే ఆ 10 ఆజ్ఞల పలకలు కనుక మోసే ఇసురు కొట్టినట్టు, పుస్తకం ఇసురు కొట్టి 10 ఆజ్ఞల పలకలు మోసే ఇసురు కొట్టినట్టు ఆ పుస్తకాన్ని మీ మొహాన్ని ఇసురు కొట్టి, నేను ఈ క్లాస్ తీసుకోను, ఇటువంటి పిల్లల్ని నేను జన్మలో చూడలేదు అని చెప్పి పోతాం. ఆ సాక్ష్యం మా బ్యాచ్ వాళ్ళని కూడా ఒక టీచర్ అన్నది, అందుకోసం బాగా అనుభవంతో చెబుతున్న మాట. అల్లెలు చెబుదాం అందరం గట్టిగా. ఒక సేవకుడు సేవ చేసినప్పుడక అందరు వినండి, ఆ సేవకుడు అవసరత ఏంటి? సేవకుడు తింటున్నాడా లేదా? సేవకుడు ఇక్కడున్న ఖర్చు ఏంటి? సేవకుడు ఎంత భారంగా పనిచేస్తున్నాడో, సేవకుడు ఏ దర్శనం కలిగి మన మధ్యలోనికి నడిపించబడుతున్నాడో, సేవకుడు ఇంత కష్టపడటానికి గల దీని వెనకాల ఉన్న మూలం ఏంటి అన్న ఆలోచన విశ్వాసులలో కలిగినప్పుడు, నేను ఒక మాట చెప్తా, మీ సతీష్ పాస్టర్ గారు మీరు చేసింది మర్చిపోవచ్చు. ఇక్కడున్న ప్రాధాన్యంగా ప్రాముఖ్యంగా ఉన్న విశ్వాసులు ఎవరన్నా మీలో ఉంటే, మీరు కూడా అనాదిగా పాతకాలం నుంచి వస్తున్న విశ్వాసులు మీలో ఎవరన్నా ఉంటే మీరు కూడా మర్చిపోవచ్చు. కానీ మీరు చేసిన కార్యాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. అల్లులే చెప్పండి అందరూ. కానీ బ్యాంకుల్లో డబ్బులు వేస్తే నువ్వు మర్చిపోయినా మర్చిపోకపోయినా వాడు గుర్తు చేస్తాడు. యువర్ అవైలబుల్ బ్యాలెన్స్ ఈజ్ అని మధ్య మధ్యలో ₹1, ₹10, ₹2 కట్ చేసుకుంటాడు కూడా వాడు. వాడు ఈ మధ్య నా దాంట్లో నుంచి కూడా ఒకటే డబ్బులు కట్టేస్తాను. ఏంటిదని అంటే మినిమం 5,000 ఉండాలంట ఇప్పుడు మినిమం బ్యాలెన్స్. నాకేం తెలిసి 500 మెయింటైన్ చేస్తున్నా బాగా ఘనంగా. తిరిగి లేకుండా 500 అంటే 500 ఇంత కొసరపోతుంది మాటికి. నెలకు వచ్చేసరికి ఉన్న డబ్బులన్నింటినీ ఊడుతున్నా, మొత్తాన్ని తీసి 500 ఉంచుతున్నా. ఉంచేసరికి యువర్ అవైలబుల్ బ్యాలెన్స్ ఈజ్ 480 అని వస్తుంది. అదే 480 అంటే 20 నువ్వు ఎందుకు తిన్నావు అంటే 5,000 కడితే వాడు తినడంట. అసలు వదిలే అకౌంట్ అంటే మళ్ళీ పని కాదా, కడతాలే మర్యాదగా అని చెప్పాను. అలా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్తాం అందరం. నేను అనే మాట మీరు కొంచెం అర్థం చేసుకోండాక, సేవకుడి దగ్గరికి, సేవకుడు ఒక విశ్వాస దగ్గరికి వచ్చినప్పుడు, తిండి లేక ఒక సేవకుడు ఎప్పుడు రాడక్క, పని లేక ఒక సేవకుడు ఎప్పుడు రాడు. వింటున్నారా? ఖాళీగా ఉండి ఎప్పుడు సేవకుడు రాడు. మేము మీకులాగా పనులు చేసుకోగలం తెలుసా. నేను కూడా ఐఎమ్ ఎడ్యుకేటెడ్.
అవును, నేను చదువుకున్నాను. ఐ హ్యావ్ దట్ క్యాలిబర్. నాకు అర్హత, ఆ యోగ్యత ఉంది. నాకుండే టాక్టీసులు నాకుంటే నేను కూడా మీకులాగా ఏదో ఒక ఉద్యోగం, ఏదో కనీసం శనక్కాయలు అమ్ముకోవడానికి పనికిరానా? నా మొహం చూస్తుంటే అటు అనిపించట్లేదు. ఏదో ఒకటి చెప్పలేదు, అటు చూస్తారు మీరు కనుక. శనక్కాయలు ఓకేనా? నీకు కుదరలేదా? సమోసా, ఏదో ఉద్యోగానికి అపాయింట్ చేయండి అని. డబ్బులు రావా ఏ పని చేసుకుంటే మాత్రం? వస్తే రావాక మరి ఏంది తిప్పలు? ఒక ప్రాంతానికి కూటానికి పోయా వాక్యం చెప్పడానికి. కారు దిగి డోర్ వేసి స్టేజ్ ఎక్కుతుంటే అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. అది స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఆ గవర్నమెంట్ స్కూల్ అరుగు మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అబ్బా ఈ పాస్టర్ పని భలే ఉందిరా నాయన, సంవత్సరం వస్తుండే ఇడిచిపెట్టకుండా. ఇడి చూడండి, అసలు ననక ముందు మీరు నవ్వుతుండ్రు. వాళ్ళు అన్నమాట చూడండి, అల్లెలియా అంటుండే అన్నం తినిపోతుండే, భలే ఉంది. నేను ఈ మాట ప్రపంచంలో ఏడేం లేదు తల్లి, వాడు ఇంత రైమింగ్తోని నాకు ఈ డైలాగ్ ఇస్తాడని. వాడి ట్యాగ్ లైన్ చూడండి ఎంత బాగుందో, హల్లెలూయా అంటాం, అన్నం తినిపోవటం అంట. అరే నేను ఈ హల్లెలూయా చెప్పడానికి 5 గంటలు ప్రయాణం చేసి నడువులు పోతాను కూర్చొని. నాకు 30 సంవత్సరాలు అని చెప్పిన నడువులు నొప్పి లేస్తున్నాయండి కూర్చొని. నిజంగా చెప్తున్నా, కార్ జర్నీ అసలు ఇష్టపడట్లేదు నేను. మొత్తం ట్రైన్లోనే జర్నీ చేస్తాను వీలున్నంత వరకు. అదైతే కథ ఏదో ఒక రకంగా స్లీపర్ బుక్ చేసుకొని పండుకొని పోవచ్చు కదా. దీంట్లో ఎంత సీట్ వెనకాల వేసుకుంటే మా వాడు ఎటు ఎత్తేస్తుండే వాడికి అర్థం కావట్లేదు. మరి నాకు ఇప్పుడు పక్కన కూర్చున్నోడికి ఏమో డ్రైవింగ్ రాకుండా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఆ పక్కన సీట్లో కూర్చున్నోడికి డ్రైవింగ్ వస్తే మనశ్శాంతి ఉండదు. అది మీకు తెలియదు చాలా మంది, అదొక మర్మం. ఆ పక్కన కూర్చుంటే వాడు ఏదన్నా బండిని క్రాస్ చేస్తుంటే నేను కాలు ఎత్తుకో, ఏదో వాడే ఆడ గుద్దుతాడో ఏమో, వీడి ఆడ ఏ పంచాయతీలో కూర్చోవాలి, ఏ పోలీస్ స్టేషన్కి పోవాలని చెప్పి నడిపిస్తుంటే, నేను డ్రైవర్ని, నాకు చాలా మంది నా పిల్లలు ఉన్నారు నా విశ్వాసులు, వాళ్ళు నడిపించినప్పుడల్లా చాలా భయముతో వణుకుతో ఈ భక్తిని కొనసాగించుకుంటూ జీవిస్తున్నాయా. నా సంగతి నీకు అర్థం కావట్లేదు. అల్లెలి చెప్పండి అందరు గట్టిగా. అంటే నేను ఇప్పుడు తేలిక ఒక మాట అన్నాడు ఆ వ్యక్తి, బాగానే ఉంది, కానీ నేను అంత తేలిక రాగలిగానా? ఏ మీటింగ్కి వెళ్ళినా ఇదిగో దీని వెనకాల మీరందరూ వినండి. తిరుమలగిరిలో ఈరోజు 10వ తారీఖున జరుగుతున్న ఈ కూడికకి 8 గంటల ప్రార్థన పెట్టుబడింది. మీకు తెలుసా? 8 hours ప్రేయర్ చేశారు దేవుని పిల్లలు. 8 గంటలు ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజున ఇంత ఆశీర్వాదకరంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అల్లెలి చెప్పండి అందరు గట్టిగా. ఏ సేవకుడు వచ్చాడంటే ఊరక రాలేదు. ఒక సేవకుడు వచ్చి నా నామను వచ్చిన వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. అంటే ఇప్పుడు దేవుని సేవకుని ఇంటికి రావటం, దేవుణ్ణే నువ్వు చేర్చుకోవడం, అది దాని అర్థం. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక సేవకుడు అడుగు పెడితే ఆ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుంది. ఆ సేవకుడు ఇది చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఒక సేవకునికి ఆతిథ్యం ఇవ్వలేని కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, ఒక సేవకున్నే నీ కుటుంబం ప్లీజ్ చేయలేకపోతే, ఒక సేవకున్నే సంతోషపెట్టలేకపోతే, దేవుడు నీ కుటుంబాన్ని బట్టి సంతోషపడతాడా? నీ భక్తి సేవకుడే. అన్న పలానా అక్క గురించి చెప్పండి సతీష్ అన్న, పాస్టర్ గారు సతీష్ గారు అక్క గురించి చెప్పండి, సతీష్ అన్న ఈ బ్రదర్ గురించి చెప్పండి అంటే, ఇంకా ఆయన గురించి అయ్యా, ఇంకా ఆయన చర్చికి రాకుండా ఉంటే మీరు అనిపిస్తుంది. అదే ప్రార్థన చేస్తున్నా. వాడు భక్తి చేయడు, చేసేవాళ్ళని చేయనీడు, వాడు సమంగా ఉండడు, ఉన్న చోట అన్నీ ఉన్న వాళ్ళందరికీ పుల్లలు వేసిపోవడానికి వచ్చిండు. పుల్లయ్య ఆయన పేరు. ఎందుకయ్యా ఏదయ్యా ఈ విశ్వాసే అని చెప్పి ఇట్లాంటి సాక్ష్యం నీ సేవకు నీ గురించి చెప్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందా? మనకి ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలముగా ఆయన సన్నిధిలో మనం తీర్చబడదాము గాక. సారేపతి విధవరాలు చదువుకుంది కాదు, భక్తి చేసింది కాదు, బైబిల్ పట్టుకొని సంవత్సరాలు గుడికి పోయింది కాదు, కానీ ఒక సేవకుని చేర్చుకునే విద్య ఆమెకి తెలుసు. ఆ సేవకుని ఎట్లా గౌరవించాలో ఆమెకి తెలుసు, సేవకుని ఎట్లా గణపరచాలో ఆమెకి తెలుసు. అందుకోసం దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా, కాస్త గట్టిగా చెప్పండి. నేను మీకు ఇక్కడ సేవకుడి గురించి చెప్పాలంటే లోతు భార్య గురించి చెప్పాలి. ఆ మామూలు మనిషి కాదు నాయన. ఆ గురించి ఒక్క మాట. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని ఎదురు కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుని కాళ్ళు గడుక్కొనిడి, మీరు పెందల కన్నే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. ఇప్పుడు నా వైపు ఇటు చూడండి అందరూ.
దేవుని దూతలు ఇంటికి వచ్చారు. రాగానే లోతు అంటున్నాడు, అయ్యా ఈయన మాట్లాడే మాటలు డైలాగులు మామూలుగా ఉండవు, ప్రభువులారా అంట. ఏంటిది అసలు చూస్తే వామ్మ ఎంత భక్తి కలిగినోడు అనుకుంటారు. ప్రభువులారా అని అనగానే ఏంటయ్యా ఏంటి లోత అని అంటే, అయ్యా ఈ రాత్రి మీరు కాళ్ళు కడుక్కోండి, నైట్ నిద్రపోండి, లేపులు వేసిపోండి. అరే మరి రేతిరి బువ్వేట్రా. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నోడిని పండుకునే వాళ్ళకి నిద్ర రాకుండా సరిపట్టడానికి కాళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ లోతు ఇంట్లో ఆదిత్యం ఏమో ఇదే. అబ్రాహాం ఇంటి ఆదిత్యం చూడండి, 18వ అధ్యాయం 18:2 నేను చదువుతున్న చూడండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాల్ని బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఎందు నిమిత్తం కదా మీ దాసుని వద్దకి మీరు వచ్చి తిరనను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా 6వ వచనం చూడండి అందరూ. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన, వాడు దానిని త్వరగా సిద్ధం. ఇటు చూడండి, అబ్రహాం ఇంటికి వస్తే ఆతిథ్యం ఎట్లుంది. ఇప్పుడు వచ్చింది 3 ఇంటికి, వాళ్ళకి ఎంత, వాళ్ళు పెట్టింది ఎంత, 3 మానికల మెత్తటి పిండి. ఎట్లాంటి పిండి? 3 మానికల పిండి కాదు, 3 మానికల మెత్తటి పిండి అంట. అంటే అక్కడ క్వాలిటీ కూడా మెయింటైన్ చేసిందా. అబ్రహాం గుడారంలో వాళ్ళు ఏది చేసినా చాలా శ్రేష్టంగా ఉంటుందా. 3 మానికలు అదేంది వాళ్ళ కడుపా చెరువా అంత ఏడ తింటారు వాళ్ళు. 3 మానికల మెత్తటి పిండి. మళ్ళీ పశువుల మందకు పరిగెత్తుకొని పోయి ఏకంగా ఒక ఏటనే 3 ఏటని తింటారా 3. నేను ఒక ప్రాంతానికి కూటానికి పోయినా. ఆ కూటానికి పోయి కూర్చున్న దగ్గర నుంచి ఏమంటుంది, అయ్యగారు నెయ్యి మందేనే అయ్యగారు, పాడి మందేనే అయ్యగారు, వేసుకోండి అయ్యగారు, వేసుకోండి అయ్యగారు, వేసుకోండి అయ్యగారు, వేసుకోండి అయ్యగారు అంటుంది. ఇక ఆ స్పూన్ మరి ఆ కంపెనీ యాడ్ ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇంతే ఉంది స్పూన్. ఆ స్పూన్లో ఇదిగో సొక్క అంత కన్నీటి బిందువు కూడా పట్టదు, అంత ఉంది స్పూన్. ఆ స్పూన్ పెట్టి వేస్తుంది. వేసుకోండి అయ్యగారు మనదే అంటే ఎంతకి నాకన్నా సిగ్గు ఉండాలి వేయించుకోవడానికి. ఇప్పుడు 4-5 సార్లకి ఏమన్నా, ఓ సారీ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, ఓకే ఓకే ఎనఫ్, ఇట్స్ ఎనఫ్ అన్న ఏత్తుంటే ఓకే అని నేను వేయమంటే ఓకే అంటారా. ఎంత స్పూన్ పెట్టింది, అంత స్పూన్ పెట్టి ఒకటే వేస్తుంది. తినండి బ్రదర్, మనదే అంటే ఏడపడుతుందా. ఇంత వేస్తే 1/2 స్పూన్ బల్ల. నాయన లాభం లేదనుకున్నాను, కథ మంచి నీళ్ళు తీసుకురాపని అని చెప్పి పంపించిన. కథ వాటర్ తేపని లోపలికి పంపించి మొత్తం అటు వంచి పోసుకున్నా. మందే అన్నది కామా. వచ్చేసరికి చూస్తుంది, బ్రదర్ ఏముంది మరి మందేగా. ఇక కొంతమంది చెప్పటం అయితే మామూలుగా చెప్పరు, మనదే పాడి, మనదే పెరుగు, గడ్డ పెరుగు, అది పెరుగు, ఇది పెరుగు. ఒక ఆమె కూర్చున్న దగ్గర నుంచి పెరుగుందని చెబుతుంది, అంటే ఇంకా కూరతో తినద్దానే. ఇప్పుడే నాకు అన్నం పెట్టింది, ఇప్పుడే నాయన ఒకసారి చెప్పిన పెరుగు అంటే పెరుగు ఉందా లేదా అని చెప్పినావు అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ కోసం. ఇక అదే పనిగా పెరుగుంది అయ్యగారు, పెరుగు అంటే నువ్వు తినేది మాకు పెరగొద్దానే. కొంతమంది తెలియదండి, కొంతమంది భోజనం పెడతారో పోతారు, ఇంకా దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇక వాళ్ళు ఎక్కడికి ఫ్లై అవుతారో వాళ్ళకి అర్థం కాదు. మనకి ఇంకా అంత అన్నం పెడతారు, ఎంత కూర పెడతారా. ఇంకా అది తిన్న తర్వాత మళ్ళీ ఇది చూడండి విచిత్రంగా వచ్చి, బ్రదర్ అయిపోయిందంటే ఎంత పెట్టినావు నువ్వు నాకు, ఇంతేగా. దానికి నువ్వు అంత ఆశ్చర్యపోయేసరికి వామ్మ నేనెంత తిన్నామా, ఇంతే కదమ్మా బ్రదర్ అనగానమ్మా ఏంది నువ్వు పెట్టింది ఇంతే అని తెలుసు, అది తింటే 5 నిమిషాలకు అయిపోద్ది అని తెలుసు. ఇక నేను వచ్చిన వరకు అన్నాన్ని మొత్తం పిసికి పాయసం చేయాలి. ఇప్పుడు దాన్ని నేను ఒక సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్, వీ హ్యావ్ టు హానర్. తిండి కోసం కాదు, తిండి చూడండి. ఒక మాట నేను మీ అందరికీ చెప్తాను, ఒక గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది. నేను ఒక మాట చెప్పనా, మేము మీ కింద పని చేయట్లేదు, దేవుని కింద మేము పనిచేస్తాం. అందుకోసం ఒకవేళ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇవ్వటం మాత్రం మానడు, అంతే. మీరు ఎప్పటికైనా చూడండి, సతీష్ గారు మీకంటే ఒక మెట్టు పైనే దేవుడు ఉంచుతాడు.
నిజంగా దేవుని దర్శనం కలిగి ప్రయాసపడి నువ్వు పని చేస్తే దేవుడు మనకి ఏ లోటు చేయడు ఆయన నామాల్లో. అల్లెలు చెబుతాం అందరం గట్టిగా. అందుకోసం నేననే మాట ఏంటంటే, ఒక సేవకుడిని ఇంటికి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు హానర్, గౌరవించడం నేర్చుకోవాలా, ప్రేమించడం నేర్చుకోవాలా. దేవుడే నా ఇంటికి నడిపించబడ్డాడు అన్న జ్ఞానం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. నువ్వు ఆశీర్వదించబడాలంటే సేవకుల్ని గౌరవించడం నేర్చుకో, సేవకుల మాటకు లోబడటం నేర్చుకో. ఇంకొక మాట చెప్పి నా మాటల్ని ముగిస్తా. యాకోబు అని చెప్పండి అందరూ. ఆదికాండం 32వ అధ్యాయం. నేను ముగిస్తా. ఇదొక్క మాట కొంచెం దయచేసి. 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుడి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమనగా అతడు, ఆ మాట చదవండి మీరు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నా వైపు చూడండి. యాకోబుకి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. అందరు చెప్పండి. ఈ మాట చెప్పి నేను ఫినిష్ చేస్తాను. నిజంగా నాకున్న ఒక బలహీనత ఏంటంటే, ఇంకా ముగిస్తా అంట, కానీ నాకు స్టార్ట్ చేయటం తెలుసు కానీ బండిని బ్రేక్ వేయటం తెలియదు అనుకోని మీరేమని మళ్ళీ గాబరా పడమాకండి. అట్లాంటిది ఏం లేదు. బ్రేకులు కూడా బాగానే పనిచేస్తాయి బండికి, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. నేను కొంచెం మరలా పలుమార్లు వచ్చేది కాదు కదా, నెలకొకసారి మీకు దొరికే వాక్యం కనుక నేను మరలా వెంటనే పంపిస్తాను. యాకోబుకి ఇప్పుడు ఏం కావాలా? కొంచెం గట్టిగా చెప్పరా. ఈ ఆశీర్వాదం కోసం వాళ్ళ అన్నను మోసం చేసిండా? అవునా కదా? ఈ ఆశీర్వాదం కోసం వాళ్ళ నాన్నని కూడా ముంచాడా? అందరికీ బాప్తీసాలు ఇచ్చి వచ్చిండు ఇప్పటిదాకా, అంతేనా? ఎందుకని? ఆశీర్వదించబడాలి. ఇంటెన్షన్ మంచిది, హృదయంలో ఉన్న ఆలోచన మంచిది, ఆశీర్వదించబడాలి. కానీ రైట్ ప్లేస్కి రైట్ పర్సన్ దగ్గరికి చేరుకోలేకపోయాడు. కానీ ఆస్తి, 2 భార్యలు, పిల్లలు, దాసదాసీలు ఇవన్నీ అయిన తర్వాత అబ్రాహాం హృదయంలో కలిగినటువంటి నిజమైన ఆలోచన ఏంటిదో చెప్పనా? నిజమైన ఆశీర్వాదం ఆస్తిలో లేదా, నిజమైన ఆశీర్వాదం భార్యలో లేదా, నిజమైన ఆశీర్వాదం ఈ లౌకికమైన వస్తువులలో దేంట్లో కూడా లేదు. నిజమైన ఆశీర్వాదం దేవుని పాదాల దగ్గర ఉంది. అది గ్రహించాడు యాకోబు. అవునా కదా? మరి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే అంటే ఆయనకి తినడానికి తిండి లేదా, ఆస్తి లేదా, భార్యలు లేరా, పిల్లలు లేరా? ఏం లోటు ఉంది ఇప్పుడు యాకోబుకి? అన్ని సమృద్ధిగానే ఉన్నాయా? మరి ఇప్పుడున్న లోటు ఏంటిది? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. ఆయన అంటాడు, అయ్యా, ఆయన పాదాలు పట్టుకుని నన్ను ఆశీర్వదిస్తేనే ఇడిచిపెడతాయా. ఒక్క మాట మీరందరూ వినాలి. నువ్వు నిజంగా ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మీరు కనుక పిలువబడితే, ఈయనని దేవుడు పరీక్షించడానికి కొట్టాడు, కాలుతున్నట్టు కొట్టాడు. కొట్టగానే ఈ జాయింట్ ఇరిగిపోయింది, ఇది ఇట్లా బ్రేక్ అయిపోయింది, ఇది ఇట్లా స్కిప్ అయిపోయింది, ఇట్లా జారిపోయింది, వసిలింది అని ఉంది అక్కడ బైబిల్లో. ఈ తొడ గూడు ఇక్కడ వరకు అదంతా ఊడిపోయింది, అంతా ఏలాడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పండి. ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఎవరి పాదాలు పట్టుకున్నాడు? నష్టం ఎప్పుడు జరిగింది? దేవుని సన్నిధిలో ఉంటే జరిగిందా, లేకపోతే బయట బజార్కి పోతే జరిగిందా? అవునా? దేవుని పాదాలు పట్టుకొని ఇంత నష్టం జరిగితే దేవుని విడిచిపెట్టాడా? మీరే కనుక అయితే ఏం చేసేవాళ్ళు? మీరు అబద్ధం అనుకోండి చెప్పాలి. మీరు ఇంకా నేను పోతా మా ఊరు, నేను బస్సు టైం ఏం చెప్పండి. మీరైతే మీరు అనే మాట్లాడితే, యేసు ప్రభు కరుణామయుడు, దయామయుడు, కృపా వాత్సల్యత కలిగినోడు అని అనుకున్నాం. కానీ తల్లా, ఇంత మూర్ఖుడని మేము అనుకోలేదమ్మో. ఆశీర్వదించాయా, దీవించాయా అని బదిలాడి బంగపడి కాళ్ళు పట్టుకుంటుంటే కాలుతో కొట్టిండు అమ్మ ఏసాయా. పేపర్ అని పిలిపి ఏనాడు సాక్షి మొత్తం రావాలి. ఇంకా ఈ పూట వేసి చూసుకొని ఎంత తెలుస్తా, ప్రపంచానికి నీ గురించి తెలియదని ఎప్పుడో పేపర్కి ఇచ్చేవాళ్ళం మనం. ఇంత నష్టం జరిగితే, ఇంత బాధగా ఉంటే, యాకోబు తెల్లారుతుంది నన్ను విడిచిపెట్టు. ఈ మాట నేను ఎప్పుడు చదివినా భలే జోక్ అనిపించింది నాకు. ఎందుకు చెప్పాలా? పట్టుకుందేమో మనిషి, పట్టుకున్న వ్యక్తి మనిషి, ఆ నిలబడ్డ వ్యక్తి దేవుడు. ఎవరు బలవంతుడు? యాకోబుకి బలం ఉంది, అంత బలాఢ్యుడు ఆయన. కనీసం ఏమైనా సంసోను తమ్ముడు అంటే అబ్బో ఏమో బాగా డజన్ గుడ్డు తినడమా, పూటకు 10 లీటర్ల పాలు.
10 లీటర్ పాలు తాగిన మనిషి ఒకటి జిమ్ ఒకటి అబ్బో వర్కౌట్లు చేసి ఫిట్నెస్ పెంచి హల్లెలూయా అని చెప్పి యేసుప్రభుని పట్టుకునేసరికి యేసుప్రభు బలం కూడా చాలా అని చెప్పి నేను బలకొద్ది ప్రసంగం చేసేవాడిని మీకు ఈ పూట. అట్లాంటి కోపకు చెందినోడు కాదు కదా. మరి బలం లేనోడు, ఈయన బలహీనుడు, ఆయన బలవంతుడు. ఇంత బలం ఉన్న యేసయ్య ఆయన అంటున్న మాట ఏంటిది? యాకోబు నన్ను విడిచిపెట్టు, తెల్లారుతుంది, నేను బావాలా లే అంటే వినటానికి ఎట్టుంది ఇది? ఇక వీడు కనుక నా చేపట్టుకొని ఆరోను చేపట్టుకొని చూడండి, నన్ను విడిచిపెట్టు నేను బావాలి, నా చేపట్టుకున్నాడు, నన్ను విడిచిపెట్టి నేను బావాలంటే మీరు ఎట్లా నవ్వుతారు? పాస్టర్ గారు ఏమో జోకులు వేస్తుండే, అరే మాచర్ల నుంచి భలే నవ్వుతుండే వచ్చి. ఆయన వాడి చేతి నుంచి విడిపించుకోలేనా నేను? యాకోబు చేతి నుంచి దేవుడు విడిపించుకోలేడా? అద్భుతమైన విషయం చెప్పనా? నువ్వు నిజమైన ఆశీర్వాదం కోసం వెతకాల్సినట్టు వెతికితే, అడగాల్సినట్టు అడిగితే, అంగలార్చాల్సినట్టుగా అంగలార్చితే, ప్రాధేయపడాల్సినట్టుగా ప్రాధేయపడితే పోతానంటాడు. కానీ ఆయన నీ ఎదుటనే నిలబడి ఉంటాడు. అంతే. ఆయన నిన్ను విడిచిపెట్టిపోయేవాడు కాదు. నీకు అర్థం కావట్లా. కాకపోతే నువ్వు అంటుంది ఏంటంటే, ఇదిగో ఇక్కడ నాకు గాయమైంది, నాకు దెబ్బలు తగులుతున్నాయి, మేము మందిరానికి పోతున్నా, నష్టాలు ఏంది ఫాస్టర్ గారు చెప్పు అంటే ఏ శాస్త్రంలో ఉంది? ఇప్పుడు నేనేమి ఎతకాలా? నేను ఒక మాట చెబుతా, ప్రతి కులానికి ప్రతి మతానికి గుర్తుంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి కూడా గుర్తుంది. ఏంటిదా గుర్తు? సెలవు గుర్తు. సెలవు గుర్తు అంటే ఏంటిది? ఇక్కడ నైస్ క్రాస్, హల్లెలూయా. ఇదే ఇది ఎడ కాదు మూయాల్సింది, ఎడకొచ్చిద్ది. బైబిల్ పట్టుకోగానే ఎడబడిద్ది. ఆ శిలవ నీకే భర్త అవుతాడు, ఆ శిలవ భార్య అయింది, ఆ శిలవ పిల్లలే అవుతారు, ఆ శిలవ ఉద్యోగం అయింది, ఉద్యోగంలో వాడే సూపర్వైజర్ అవుతాడు. ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు, అది సెలవు కూర్చుంటుంది మనకి. అది మొయ్యాలి. అదే క్రైస్తవ్యం అంటే. అద్భుతమైన విషయం ఏంటంటే, అగ్నికొండంలో పడతాం కానీ హాయిగానే ఉంటుంది, సింహాల భూమిలో పోతూనే ఉంటాం కానీ దర్జాగా మళ్ళీ పోయి తిరిగి వస్తూనే ఉంటాం. ఏంద్రా నాయన నీ బతికే మన బతికే కనుక ఇంకోటి బతకాల్సి ఈ పాటికి ఉరిపోసుకొని చచ్చిపోయేవాడు. మనకున్న ఖర్చులకి, మనకున్న అప్పులకి, మన ఇంట్లో ఉన్న మనుషులతో బతకాలంటే ఎదిరి కొంప. ఏం ఖర్చులు రా, ఏం అప్పులు రా, వీళ్ళే అడ్డదిడ్డమైన మనుషులు రా నాయన అని చెప్పి ఈ పాటికి ఎవడంతటో వాడి జీవితాన్ని సాధించేవాడు. ఇంకా నువ్వు బతుకుతున్నావు అంటే మొండి కట్టమా? లేకపోతే అంతా నేను మొండికి పడి బతుకుతున్నాను కాబట్టేనా? లేదు లేదు, దీనంతటికి కారకుడు దేవుడే. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. ఈ రాత్రి దేవుని ద్వారా మీరు దీవించబడదురుగాక, మీరు ఆశీర్వదించబడి స్థలం నుంచి వెళ్ళుదురుగాక. మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని పాదాలు పట్టుకొని ఎన్ని నష్టాలు జరగనియండి. అక్క ఇదొక్క మాటని నేను ముగిస్తా, ఇది నిజం, ఇంకా అబద్ధం కాదు, ఇది నిజం. ఏంటిది చివరి మాట చెప్పనా? నువ్వు నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసయ్యని మాత్రం విడిచిపెట్టమాకు. గాయాలు కలగని పర్వాలేదు, నష్టం జరగని. యోబు పుస్తకం 13-15 ఇంటిపోయిన తర్వాత చదువుకోండి. ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసమే కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని కోసం కనిపెట్టుకోండి. మనుషుల కోసం కనిపెడితే ఇటు చూడండి, ఈరోజు రమ్మంటారు, రేపు రండి, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మా ఇంటికి రండి, మేము ఏడికి పోయి సత్యామనుకున్నారా అన్నట్టు మాట్లాడతారు. అవసరానికి పోయినాం అనుకోని మన్నే చంపుతారు వాళ్ళు. అవసరానికి పోయినాం అనుకో, మరి మీరు అన్నారని ఆ రోజు అన్నయ్య కొంచెం అమౌంట్ అవసరం. అమౌంటా? ఇప్పుడే వాళ్ళకి ఇచ్చిను, అబ్బా టయానికి రాలేకపోయారే, ఉంచుతారట. కానీ దేవుడు మాట అంటే మాటే. ఆకాశం భూమి తలకిందులు అవుతాయి కానీ ఆయన అన్నమాట మన జీవితంలో నెరవేర్చబడతాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. నిజంగా ప్రభు నీతో మాట్లాడితే నువ్వు ఆశీర్వదించబడాలని